Hi everyone. Welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ఒకసారి చూద్దాం. మరి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, సార్ మొన్న రీసెంట్ గా జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ లో కొన్ని క్వశ్చన్స్ మాకు అర్థం కావట్లేదు సార్, కొన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ గా ఉన్నాయి సార్, మీరు అంతకు ముందు చెప్పారు 35 కి 35 మార్క్స్ తెచ్చుకోవచ్చు, మరి ఎట్ ది సేమ్ టైం 70 కి 70 తెచ్చుకోవచ్చు ఆర్పిఎఫ్ ఎస్ఐ లో గానీ కానిస్టేబుల్ లో గానీ అని వీడియోస్ చేశారు. మరి అదే విధంగా ఈ వీడియో కూడా చేయగలరా, మరి అదే విధంగా మనం ఇక్కడ కూడా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలమా అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఈ రోజు మనం ఏ పేపర్ డిస్కషన్ చేసుకుంటున్నాం సార్ అంటే December 2024 లో జరిగిన క్వశ్చన్ పేపర్ ఒకటి డిస్కషన్ చేద్దామండి. మరి ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే షిఫ్ట్ 12:30 నుంచి 2 కి మధ్యలో జరిగిన ఎగ్జామ్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్. మరి ప్రతి క్వశ్చన్ పేపర్ చాలా చాలా ఈజీగా ఉందండి, ఏ ఒక్క పేపర్ డిఫికల్ట్ గా అయితే ఏం లేదు. ఎవరైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటారో వాళ్ళకి చాలా చాలా ఈజీగా అనిపించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చివరి వరకు వినండి, మీకే అర్థమవుతుంది. మరి 35 కి 35 తెచ్చుకోవచ్చా, మరి ప్రతి క్వశ్చన్ ఈజీగానే ఉందా, మరి అదే షార్ట్ కట్స్ ఇక్కడ పనిచేస్తున్నాయా లేదా అనేది మీరే కామెంట్ చేద్దరు, నేను చెప్పాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు. మరి ఎవరికి సార్ ఈ పేపర్ చాలా మంది డిఫికల్ట్ గా అనిపిస్తుంది అంటే ఎవరైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోరో వాళ్ళకి క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్ గా అనిపించదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఒకటేనండి, మీరు ఎప్పుడైనా సరే ఓల్డ్ కోర్సెస్ ని పర్చేస్ చేయొద్దు. ఏదైనా ఒక కోర్సు మనకి యూస్ కాదు అనుకున్నప్పుడు మనం పేమెంట్ పెట్టినా సరే కోర్సును పక్కన పెట్టేసేయండి. అలా కాదని చెప్పేసి మనం ఎప్పుడైతే ఆ కోర్సునే ప్రిపేర్ అవుతా ఉంటామో దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది. కొంతమంది స్టూడెంట్స్ 10 days లో కంప్లీట్ చేయలేమా, లేకపోతే 40 hours లో కంప్లీట్ చేయండి సార్, 30 hours లో కంప్లీట్ చేయండి సార్, లేకపోతే ఇక్కడ 30 hours లో ఇచ్చారు సార్, ఇక్కడ 45 hours లో ఇచ్చారు సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ పేపర్ చాలా చాలా డిఫికల్ట్ అనిపించుండండి, ఓకేనా. కానీ ఎవరైతే కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా క్లియర్ గా నేర్చుకున్నారో మనం చెప్పిన షార్ట్ కట్స్ ప్రిపేర్ అయిన ప్రతి విద్యార్థి నుంచి చాలా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సార్ మీరు చెప్పినట్టుగానే వచ్చాయి, మోడల్స్ చాలా బాగా కవర్ అయ్యాయని చాలా మంది స్టూడెంట్స్ చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఒక్కసారి మనం దీంట్లో ఉన్న క్వశ్చన్స్ చూద్దాం, మరి ఆ క్వశ్చన్స్ కి ఉన్న షార్ట్ కట్ చూద్దాం, ఎట్ ది సేమ్ టైం ప్రొసీజర్ కూడా చూద్దామండి, ఓకేనా. సో డైరెక్ట్ గా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, సో దిస్ ఈజ్ అవర్ లోగో, ఓకేనా. మన స్మార్ట్ స్టడీ సర్కిల్ కి సంబంధించిన యాప్ లోగో. ఇంకా ఎవరైనా మన యాప్ ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే లేదా మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఒక్కసారి స్మార్ట్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి యాప్ లో టైప్ చేయండి, మన యాప్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు సార్ అంటే January 1st నుంచి మనం ఫుల్ కోర్స్ రిలీజ్ చేస్తున్నాం. మరి మన ఫుల్ కోర్స్ ఏ విధంగా ఉండబోతుంది, మరి దాని ప్రైస్ ఏ విధంగా ఉండబోతుంది అనే వీడియో నేను January 1st అంటే టుమారో నేను క్లియర్ గా దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతా ఉంది, ఓకేనా అండి. సో మన దగ్గర అప్డేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అంతేగాని ఎప్పుడో కోర్సులు అలాంటివి ఏమి ఉండవండి. ఎందుకంటే ఎవ్రీడే ప్రతిరోజు మనం చూసినట్లయితే క్వశ్చన్ పేపర్స్ అప్డేట్ అవుతా ఉన్నాయి, ఓకేనా. విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడు సార్ మనం ఆన్సర్ చేయగలము అంటే ఏదో ఒక క్వశ్చన్ బట్టి పట్టినప్పుడు, లేదా ఒక 2 మోడల్స్ బట్టి పట్టినప్పుడు, లేదా ఒక 30 గంటల్లోనో 40 గంటల్లోనో మనం ఒక చాప్టర్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి మొత్తం నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు కాదండి. ఎప్పుడైతే మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా క్లియర్ గా నేర్చుకుంటామో అప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా గానీ ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. ఆ విధంగా మనం January 5th నుంచి రిలీజ్ చేస్తా ఉన్నాం. ఆ కోర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం రేపొద్దున నేను మీకు అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేయలేదో వాళ్ళు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే January 5th నుంచి మనం ఒక చిన్న ప్రమోట్ చేయబోతా ఉన్నాం. దాని గురించి నేను 5th రోజు చెప్తాను కానీ ఈ రోజు అయితే చెప్పను, ఓకేనా అండి. సో డైరెక్ట్ గా మనం క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1 ఇది ఎప్పుడు సార్ అంటే December 2024 12:30 నుంచి 2 వరకు జరిగిన ఎగ్జామ్ అంటే షిఫ్ట్ 2 గా మనం మాట్లాడుకోవచ్చు. ఎవరికైనా పేపర్స్ కావాలి అంటే మీరు జస్ట్ గూగుల్లో టైప్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ అన్ని దొరుకుతున్నాయండి, యూట్యూబ్ లో దొరుకుతున్నాయి, నెక్స్ట్ గూగుల్ క్రోమ్ లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకి పీడిఎఫ్లు అయితే దొరుకుతున్నాయి. వాటి గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఇదే ఉంటది, మీరు ఈ క్వశ్చన్ చూసుకుంటే లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1 చూడండి ఏమంటున్నాడు,
If a same rate of interest in 2 years, okay, the simple interest is 60 rupees and the compound interest is 66 rupees, okay, then what is the principal in rupees? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఒకటే వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో సాధారణ వడ్డీ అయితే 60 రూపాయలు, మరి చక్కెర వడ్డీ అయితే 66 రూపాయలు అయినా అసలు లేదా ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడండి, ఏంటి అంటే ఒకటే వడ్డీ రేటుతో, అంటే ఇద్దరికి ఏం చేశాడంట, ఒకటే వడ్డీ రేటు. సో ఇక్కడ దీని మీనింగ్ చెప్తున్నాను. ఫస్ట్ షార్ట్ కట్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది, పెన్ను కూడా అవసరం లేదు, ఓకేనా. చూద్దాం, చూడండి. మరి ఒకటే వడ్డీ రేటు, మరి ఒకటే వడ్డీ రేట్ అంటే ఇద్దరు పర్సన్స్ ఆయన దగ్గరికి వచ్చారు. దేనికోసం వచ్చారు? డబ్బులు అప్పు తీసుకోవడానికి వచ్చారు. మరి ఇద్దరికి ఒకటే అమౌంట్ ఇచ్చాడు. మరి ఇతనికి ఎంత సొమ్ము ఇచ్చాడో ఇతనికి అంతే సొమ్ము ఇచ్చాడంట. ఓకే, ఒకటి క్లియర్. మరి ఇంకొకటి ఏంటి సార్ అంటే ఇతనికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడో ఇతనికి ఇంతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడంట. ఇస్తే 2 సంవత్సరాల తరువాత ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు ఇతను? 2 years వెయిట్ చేశాడు. మరి ఇతనికి ఎంత సొమ్ము ఇచ్చాడో సెకండ్ పర్సన్ కి అంతే సొమ్ము ఇచ్చాడు. మరి ఇతనికి ఎంత వడ్డీ రేట్కి ఇచ్చాడో అతనికి అంతే వడ్డీ రేట్కి ఇచ్చాడు. ఓకే, క్లియర్. మరి 2 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఒక పర్సన్ ఏమో 60 రూపాయలు తీసుకొచ్చి అతనికి వడ్డీగా చెల్లించాడు. మరి ఇంకొక పర్సన్ చూసినట్లయితే అతను ఎంత తీసుకొచ్చి ఇచ్చాడు సార్ అంటే 66 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. మరి అదేంటి సార్, అతనికి ఇచ్చిన డబ్బులు సేమ్ అంటున్నారు, ఇతనికి ఇచ్చిన డబ్బులు సేమ్ అంటున్నారు. మరి ఇతనికి ఇచ్చిన ఇంట్రెస్ట్ సేమ్ అంటున్నారు, ఇతనికి ఇచ్చిన ఇంట్రెస్ట్ సేమ్ అంటున్నారు. మరి ఇతను తీసుకున్నది 2 years, మరి ఇతను తీసుకుంది 2 years. మరి ఇతను 60 రూపాయలు ఇవ్వడం ఏంది సార్, మరి ఇతను 66 రూపాయలు ఇవ్వడం ఏంది సార్ అని కొంతమందికి డౌట్ వస్తుంది. మరి ఇతను 60 రూపాయలు ఎందుకు ఇచ్చాడు అంటే ఇతనికి ఇచ్చింది సాధారణ వడ్డీకి, మరి ఇతనికి ఇచ్చింది ఏంటి సార్ అంటే చక్కెర వడ్డీకి. మరి ఇప్పుడు క్వశ్చన్లు ఎలా వస్తున్నాయి సార్ అంటే ఆన్సర్ చెప్పడం మ్యాటర్ కాదండి. సో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలి. దీని ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ కింద వస్తూ ఉంటుంది. దానికోసం మీరు ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ మనం ఇంత క్లియర్ గా చెప్తున్నాము అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి, అది మన కాన్సెప్ట్. అంతే తప్ప దీని ఆన్సర్ కాదు. దీని ఆన్సర్ కోసం ఇంత టైం ఏం అవసరం లేదు, విత్ ఇన్ సెకండ్స్ లో దీని ఆన్సర్ చెప్పొచ్చు, ఓకేనా. బట్ ఇది క్లియర్ గా వినండి. మరి చూడండి ఏమంటున్నాడు, మరి ఇతనేమో 60 రూపాయలు ఇచ్చాడు, ఇతనేమో 66 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు సార్ అంటే ఇతనికి ఇచ్చిందేమో సింపుల్ ఇంట్రెస్ట్ కి, ఇతనికి ఇచ్చిందేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, అంటే ఈ క్వశ్చన్ లో నీకు ఏం తెలియాలి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏందో తెలియాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏందో తెలియాలి. అంటే నీకు సింపుల్ ఇంట్రెస్ట్ కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కానీ తెలియకపోతే ఈ క్వశ్చన్ ని నువ్వు చేయలేవు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి నీకు క్లియర్ గా అవగాహన ఉండాలి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నీకు క్లియర్ గా అవగాహన ఉండాలి. ఓకే, అవగాహన ఉన్న తర్వాత చూడండి, మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో 60 రూపాయలు వచ్చింది, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో 66 రూపాయలు వచ్చింది. మరి ఎందుకు సార్ 66 రూపాయలు వచ్చింది అనేది ఒక డౌట్. మరి ఎందుకు సార్ 66 రూపాయలు ఇస్తే 66 రూపాయలు ఎందుకు వచ్చింది సార్, ఇక్కడ 6 రూపాయలు ఎందుకు ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇక్కడ మనం వడ్డీ దేనికి చెల్లిస్తాము అంటే అసలుకి మాత్రమే చెల్లిస్తాం. ఎప్పుడైనా సాధారణ వడ్డీకి మనం డబ్బులు తీసుకున్నట్లయితే అసలు మీద మాత్రమే వడ్డీకి చెల్లిస్తాం. ఎప్పుడైతే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి తీసుకుంటామో చక్కెర వడ్డీకి తీసుకున్నప్పుడు మనం చెల్లించే వడ్డీ అసలు మీద మరియు వడ్డీ మీద వడ్డీ చెల్లిస్తాం. మరి ఎవరైనా సరే సింపుల్ ఇంట్రెస్ట్ కి మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న డిఫరెన్స్ ఏం సార్ అంటే వడ్డీకి వడ్డీ చెల్లించడాన్ని, వడ్డీ కట్టడాన్ని ఏమో ఏమంటాం, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. వడ్డీకి కూడా వడ్డీ చెల్లిస్తే చూడండి, అసలు మీద వడ్డీ చెల్లిస్తేనేమో దాన్ని ఏమంటాం, సాధారణ వడ్డీ అంటాం. మరి అసలుతో పాటు వడ్డీ మీద వడ్డీ, చూడండి వడ్డీ మీద వడ్డీ చెల్లించడాన్ని మనం ఏమని చెప్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్తాము అంటున్నాడు. అంటే నీకు వాళ్ళిద్దరి మధ్య ఏం తెలియాలి, రిలేషన్ తెలియాలి. చూడండి, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కూడా నీకు ఐడియా ఉండాలి. అంటే నీకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలియాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలియాలి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న రిలేషన్ తెలియాలి. అంటే వాడు ఈ ఒక్క క్వశ్చన్ ని బేస్ చేసుకొని నీ దగ్గర నుంచి ఎంత కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది నువ్వు చూడాలి. అంతే తప్ప దీని ఆన్సర్ కాదు, ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. అంటే క్వశ్చన్ లో అడిగే విధానం మనకు తెలియాలి. అంటే డైలీ క్వశ్చన్స్ విధానం మారిపోతా ఉంది కాబట్టి మనం ముందు జరిగే ఎన్టీపీసీ కానీ లేకపోతే గ్రూప్ డి కానీ లేకపోతే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల్లో కానీ ఇదే విధంగా వస్తాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా క్వశ్చన్లు అడుగుతాడు అని తెలుసుకోవాలి. అంతేగాని దీని ఆన్సర్ గురించి కాదు మనం చెప్పుకుంటుంది. ఆన్సర్ గురించి అసలు మీరు ఇంత ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంత డెప్త్ గా అడుగుతున్నాడు, ఇంత కాన్సెప్ట్ గా అడుగుతున్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఆన్సర్స్ అయితే చేద్దాం. మరి ఎలా చేస్తున్నానో చూడండి. మరి ఇప్పుడు ఇతను ఏం చేశాడు సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో 60 రూపాయలు వచ్చాయి. ఓకే,
మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తేనేమో 66 రూపాయలు వచ్చినాయి. మరి ఇక్కడ మనం రాద్దాం చూడండి. ఇక్కడ మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ నేను రాసిన చూడండి. మరి నేను ఒక పర్సన్ కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాను. ఓకే, మరి ఎన్ని ఇయర్స్ కి ఇచ్చాను సార్ అంటే 2 ఇయర్స్. మరి ఇదేమో మొదటి సంవత్సరం, మరి ఇదేంటి సార్ అంటే రెండవ సంవత్సరం. మరి మొత్తం 60 రూపాయలు వచ్చింది. మరి మొత్తం 60 రూపాయలు వచ్చింది అంటే మొదటి సంవత్సరం నాకు లభించిన వడ్డీ 30 రూపాయలు, మరి రెండవ సంవత్సరం నాకు లభించిన వడ్డీ 30 రూపాయలు. అందుకే మొత్తం మీద నాకు వచ్చిన డబ్బులు ఎంత సార్ అంటే 60 రూపాయలుగా మాట్లాడుతున్నాను. మరి ఇక్కడ మీరు ఒక విషయం గమనించినట్లయితే మరి మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్ 30 రూపాయలు, రెండు సంవత్సరం 30 రూపాయలు, మూడో సంవత్సరం 30 రూపాయలు, నాలుగో సంవత్సరం 30 రూపాయలు. అంటే వడ్డీ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే సమానంగా ఉంటది. ఎప్పుడు సార్ సమానంగా ఉంటది అంటే నువ్వు ఎప్పుడైతే సాధారణ వడ్డీకి ఇస్తావు, మరి సాధారణ వడ్డీకి ఇచ్చినప్పుడు నీకు వచ్చే వడ్డీలు ఎప్పుడు ఎలా ఉంటాయి సార్ అంటే సమానంగా ఉంటాయి. ఎందుకు సార్ సమానంగా ఉంటాయి అంటే మనం వడ్డీ ఎప్పుడు దేని మీద చెల్లిస్తాము అంటే అసలు మీద చెల్లిస్తాం. అసలు మీద అయిన వడ్డీ ఎంత 30 రూపాయలు. మరి ఈసారి కూడా వచ్చే సంవత్సరం కూడా దేని మీద చెల్లించాలి, అసలు మీదే చెల్లించాలి. మళ్ళీ వడ్డీ ఎంత 30 రూపాయలు. ఇంకొకవేళ మూడో సంవత్సరం కూడా నువ్వు ఆగినట్లయితే మరి వడ్డీ ఎవరి మీద చెల్లించాలి, నువ్వు ఇచ్చిన అసలు మీదే. మరి అసలు మీద మొదటి సంవత్సరం 30 రూపాయలు అయింది, రెండో సంవత్సరం 30 రూపాయలు అయింది, మరి మూడో సంవత్సరం కూడా ఎంత అవుతుంది 30 రూపాయలే అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే వడ్డీ అనేది ఎప్పుడు ఎలా ఉంటది సార్ అంటే సమానంగా ఉంటది. దేనికి ఇచ్చినప్పుడు నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు. క్లియర్. మరి ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వద్దాం చూడండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడదాం. మరి ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఒక విషయం చూడండి. మరి ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా మీకు అర్థం కావాలి. ఓకేనా? కాన్సెప్ట్ ప్రకారం మరి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి సార్ అంటే ఒకటే సొమ్ముని ఒకటే వడ్డీ రేటుతో సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా వచ్చే మొదటి సంవత్సరం యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. సో మొదటి సంవత్సరం వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 30 రూపాయలు. ఇది నీకు తెలియాలి. ఇది తెలియకపోతే మళ్ళీ ఆన్సర్ పోతుంది. ఓకేనా అండి? ఇది తెలిస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. ఏంటి సార్ అంటే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అన్ని సమానంగా ఉంటాయి, అందుకే ఇక్కడ 30 ఇక్కడ 30 రాసావు. క్లియర్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకో విషయం ఏంటి సార్ అంటే ఒకటే వడ్డీ రేటుకి ఒకటే సొమ్ముని ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కి మొదటి సంవత్సరం ఎంత డబ్బులు వస్తాయో మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా అదే వడ్డీ వస్తుంది. ఎందుకు అంటే వడ్డీ మీద వడ్డీ చెల్లించాలి. నువ్వు మొదట్లో ఫస్ట్ ఒక సంవత్సరానికి డబ్బులు ఇచ్చావు, మరి ఒక సంవత్సరానికి డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ దేని మీద కడతావు, సింపుల్ దేని మీద కడతావు, ప్రిన్సిపల్ మీదే కడతావు. ఎందుకంటే వడ్డీ మీద ఇంట్రెస్ట్ కట్టలేవు, ఎందుకని ఒక సంవత్సరం అయితేనే నీకు వడ్డీ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో అందుకని నీకు మొదటి సంవత్సరం వచ్చే డబ్బులు 30 రూపాయలు. నెక్స్ట్ రెండో సంవత్సరానికి వెళ్ళావు. మరి రెండో సంవత్సరానికి వెళ్తే నీకు ఎంత వచ్చినాయి సార్ అంటే 36 వచ్చాయి. మరి మొదటి సంవత్సరం ఏమో 30 రూపాయలు, రెండో సంవత్సరం ఏమో 36 రూపాయలు. మరి మొత్తం మీద నీకు వచ్చిన డబ్బులు ఎంత సార్ అంటే 66 రూపాయలు. ఇక్కడ వరకు క్లియర్. మరి ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటి సార్ మాకు వచ్చే డౌట్ అంటే చూడండి. మరి ఇక్కడ మొదటి సంవత్సరం 30 రూపాయలు వడ్డీ, మొదటి సంవత్సరం 30 రూపాయలు వడ్డీ. మరి ఇక్కడ కూడా మొదటి సంవత్సరం 30 రూపాయలు, ఇక్కడ 36 రూపాయలు వచ్చినాయి. సో వెంటనే నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి సార్ ఈ డౌట్, నాకు ఇక్కడ 36 రూపాయలు ఎందుకు వడ్డీ వచ్చింది? ఎందుకు అంటే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాను. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం వల్ల 30 రూపాయలకి బదులుగా ఎంత ఎక్కువ వచ్చాయి, ఒక 6 రూపాయలు. చూడండి, మరి నేను ఒకవేళ 30 రూపాయలకి బదులుగా ఎంత ఎక్కువ వచ్చినాయి సార్ అంటే ఒక 6 రూపాయలు ఎక్కువ వచ్చాయి. చూడండి, మరి ఎందుకు సార్ 6 రూపాయలు ఎక్కువ వచ్చినాయి? చూడండి, 6 రూపాయలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అంటే మరి సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ మీద మాత్రమే మనం ఏం చేస్తాము అంటే వడ్డీని లెక్కిస్తాం. ఎప్పుడైతే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చామో మరి అప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే వడ్డీ మీద వడ్డీ లెక్కిస్తాం. మరి ఎప్పుడైతే ప్రిన్సిపల్ మీద లెక్కించానో అప్పుడు 30 రూపాయలే వచ్చినాయి. మరి ఇక్కడ 6 రూపాయలు ఎందుకు వచ్చినాయి సార్ అంటే వడ్డీ మీద వడ్డీ లెక్కించాను. మరి వడ్డీ ఎంత సార్ అయ్యింది అంటే 30 రూపాయలు. మరి ఈ 30 రూపాయలని ఎంత అయింది, 6 రూపాయలు వడ్డీ అయింది. మరి 30 రూపాయలు ఇస్తే 6 రూపాయలు వడ్డీ అయ్యింది అంటే 10% విలువ 30 రూపాయలు. అంటే 6 రూపాయలు ఎంతకి సమానం సార్ అంటే 20%. అంటే నేను ఎంత వడ్డీ రేటుకి ఇచ్చాను అంటే 20% వడ్డీ రేటుకి ఇచ్చాను. మరి ఇదంతా కష్టపడి నేనేం కనుక్కున్నాను అంటే నేను ఎంత శాతం వడ్డీ రేటుకి ఇచ్చానో కనుక్కున్నాను. మరి నేను ఎంత శాతం వడ్డీ రేటుకి ఇచ్చానంటే అండి 20% వడ్డీ రేటుకి ఇచ్చాను. చూడండి, ఇదంతా కనుక్కోవడానికి మనం ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఎంత కాన్సెప్ట్ నీ మైండ్ లో ఉండాల్సి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సో అంటే నేను ఇచ్చింది ఎంత శాతం వడ్డీ రేటుకి, 20% వడ్డీ రేటుకి. క్లియర్. ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఏం సార్ అంటే నేను ఇచ్చింది ఎంత శాతం వడ్డీ రేటుకి, 20%.
మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను? 2 సంవత్సరాలు ఇచ్చాను. మరి వడ్డీ రేట్ ఎంత అండి? చూడండి 20%. మరి సంవత్సరానికి 20%. మరి 2 సంవత్సరాలకు కాబట్టి నాకు రావాల్సిన వడ్డీ ఎంత అంటే 40% వడ్డీ రావాలి. మరి ఆ 40% వడ్డీనే సాధారణ వడ్డీ ఎంత? 60 రూపాయలు. మరి 40% విలువ ఎంత అంటే 60 రూపాయలు. మరి నాకు కావాల్సింది ప్రిన్సిపల్. మరి అసలు మొత్తం ఎంత ఉంటది? 100% ఉంటది. కాబట్టి ఆ 100% విలువే ఎంత అనేది క్వశ్చన్. ఆ 100% ఒకసారి కనుక్కుందాం. చూడండి, ఇక్కడ పర్సంటేజ్ కి పర్సంటేజ్ క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్. చూడండి, మరి 4 ఒకట్లు 400లో ఎన్ని సార్లు సార్ అంటే 25. మరి 25 ఆర్లు ఎంత అంటే జస్ట్ 150. మరి ఎక్కడుంది సార్ 150 అంటే ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది మనం చేసే విధానం. ఎప్పుడు సార్ ఇలా చేయాలి అంటే ఎగ్జామ్ లో కాదండి, మనం నేర్చుకునేటప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ అనేది తెలుసుకునే పక్షంలో ఇలా చేయాలి. మరి ఎగ్జామ్ లో ఎలా చేయాలి సార్ అంటే అది కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే నీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటుందో ఒక చిన్న విషయం చూడండి. మరి 60 రూపాయలు వడ్డీ వచ్చింది. మరి 60 రూపాయలు వడ్డీ వచ్చింది అంటే మొదటి సంవత్సరం వడ్డీ 30 రూపాయలు. మరి 2వ సంవత్సరం వడ్డీ ఎంత అండి? 30 రూపాయలు. మరి ఇక్కడ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే మొదటి సంవత్సరం ఎంత రావాలి వడ్డీ? 30 వచ్చింది. నెక్స్ట్ 36 వచ్చింది అంటే 6 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. మరి 30 మీద 6 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది అంటే నువ్వు ఎంత శాతం వడ్డీకి ఇచ్చావు? 20% వడ్డీకి ఇచ్చావు అని తెలిసిపోయింది. అంటే 20% వడ్డీ 2 సంవత్సరాలకు కాబట్టి నాకు వచ్చిన వడ్డీ 40%. మరి ఆ 40% విలువ ఎంత అంటే 60 రూపాయలు. మరి నాకు కావాల్సింది 100%. ఎందుకు అంటే ప్రిన్సిపాల్ ఎప్పుడు 100% ఉంటది. సో ఆ 100% విలువే ఎంత అనేది నా క్వశ్చన్. మరి ఇక్కడ పర్సంటేజెస్ కి పర్సంటేజెస్ క్యాన్సిల్. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. మరి 4 1s 400 ఎన్ని టైమ్స్? 25 4s 100. మరి 25 6s ఎంత సార్ అంటే జస్ట్ 150. మరి ఎక్కడుంది సార్ 150 అంటే ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి వెంటనే మనం బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇదేంటి సార్ అంటే మనం ఆల్రెడీ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ అంతా నీ మైండ్ లో ఉంటుందో అప్పుడు ఇలా తీసుకుంటాం. ఎవరైతే ఇలా తీసుకుంటారో దే ఆర్ సక్సెస్. అంతే తప్ప కాన్సెప్ట్ ప్రొసీజర్ అంతా నేర్చుకుంటా ఉంటే ఏమవుతుంది? టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. లేదు సార్ నేను ఫార్ములా యూజ్ చేస్తాను, షార్ట్ కట్ యూజ్ చేస్తాను. మరి ఈ షార్ట్ కట్స్ కొన్ని సందర్భాల్లోనే పని చేస్తాయి. మరి అది కూడా చెప్పండి సార్, మేము ఆల్రెడీ ఇది నేర్చుకొని ఉన్నాము అంటే షూర్ ఖచ్చితంగా చెప్దాం. మరి చూడండి, మరి ఇక్కడ నువ్వు ఇచ్చిందేమో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 60 వచ్చింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే 66 వచ్చింది. ఎంత సార్ డిఫరెన్స్ అంటే 6. ఓకేనా? మరి దీంట్లో చిన్న విలువ ఎంత? 60. సో 60 రాశాను. మరి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చావండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎన్ని సంవత్సరాలకి? 2 ఇయర్స్. మరి 2 ఇయర్స్ కాబట్టి ఇంటూ 2 చేయాలి. 1 ఇయర్ అయితే ఇంటూ 1 చేయాలి. మరి 3 ఇయర్స్ అయితే ఏం చేయాలి సార్ అంటే ఏం చేయాలండి? ఇంటూ 3 చేయాలి. మరి చూడండి ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. మరి 6 ఒకట్లు 6 ఎన్ని సార్లు అంటే 10 సార్లు. 2 ఒకట్లు 2 ఎన్ని సార్లు అంటే 5 సార్లు. సో 1/5. మరి 1/5 నే మనం ఏమంటాము అంటే 20%. అంటే వడ్డీ రేటు ఎంత అండి? 20%. ఇలా కూడా నువ్వు తీసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్ లో నీకు వచ్చేస్తుంది. మరి ఇదేంటి సార్ అంటే ఇది ఫార్ములా. మరి ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు యూజ్ అవుతుంది అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది? కాన్సెప్ట్ అంతా తెలుసుకున్న తర్వాత. నేను సింపుల్ ఇంట్రెస్ట్ చెప్పి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పి సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఉన్న రిలేషన్ దగ్గర అప్పుడు నేను దీని గురించి చెప్పాను. మరి ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే నువ్వు ఈ షార్ట్ కట్ వాడగలవు. ఓకేనా అండి? అంటే 20% అని తెలిసిపోయింది. మరి 20% వడ్డీ కాబట్టి 2 సంవత్సరాలకి 40%. సో 40% విలువ 60 అయితే 100% విలువ ఎంత అని కనుక్కుంటాం. ఇది మనం చేసేది. మరి మనకు వచ్చిన క్వశ్చన్ రైటో రాంగో ఒకసారి డౌట్ ఉందనుకోండి, డౌట్ కూడా క్లారిఫై చేద్దాం. చూడండి, మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఇక్కడ రాస్తున్నా. మరి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత సార్ అంటే 150 రూపాయలు. ఓకేనా? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత వచ్చింది? 150 వచ్చింది. మరి ఇది కరెక్టా కాదని నాకు డౌట్ వచ్చింది. మరి ఆ డౌట్ ఒకసారి నేను క్లారిఫై చేసుకుంటాను. చూడండి, మరి మొదటి సంవత్సరం ఎంత సార్ వడ్డీ అంటే 20%. చూడండి, మరి 20%. ఓకేనా? 10% విలువ 15. మరి 20% విలువ ఎంత సార్ అంటే 30 రూపాయలు. ఓకే, నెక్స్ట్ మరి 2వ సంవత్సరంకి వెళ్ళిపోతాం. చూడండి, మరి 2వ సంవత్సరం కూడా వడ్డీ ఎంత సార్ అంటే మళ్ళీ 20%. ఓకే, చూడండి, మళ్ళీ 10% విలువ ఎంత అంటే 15. మరి 20% విలువ ఎంత? 30. మరి దీన్నే మనం ఏమంటాం సార్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. మరి మొదటి సంవత్సరం 30 రూపాయలు, 2వ సంవత్సరం 30 రూపాయలు. మరి మొత్తం మీద మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని ఎవరైనా అడిగితే 30 + 30. మరి 30 + 30 ఎంత అండి? 60 అని చెప్తాం. మరి వాడు చెప్పినట్టే వచ్చింది. నెక్స్ట్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడదాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం జరుగుతారంటే వడ్డీ మీద వడ్డీ. చూడండి,
మరి ఇక్కడ మనకి ఇచ్చిన డబ్బులు ఎంత అంటే 150 రూపీస్. ఓకే, మొదటి సంవత్సరం వడ్డీ 20%. చూడండి, మరి దీంట్లో 20% వడ్డీకి ఇచ్చాడు. మరి 20% విలువ ఎంత? 30 రూపాయలు. ఓకే, క్లియర్. చూడండి, మొదటి సంవత్సరం ఇక్కడ వచ్చిన వడ్డీ ఈక్వల్. నెక్స్ట్ రెండో సంవత్సరంకి వెళ్ళాం. చూడండి, ఇదేమో మొదటి సంవత్సరం, మరి ఇదేంటి సార్ అంటే రెండో సంవత్సరం. అప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఎంత? 20%. మరి ఇక్కడ చూడండి, మరి దీంట్లో 20% విలువ ఎంత సార్ అంటే 30 రూపాయలు. ఓకే, చూడండి, మరి దీని మీద వడ్డీ చెల్లించావు. మరి నువ్వు దేని మీద చెల్లించాలి? వడ్డీ మీద వడ్డీ. అంటే ఫస్ట్ ఇయర్ లో నాకు వచ్చిన డబ్బులు ఎంత? 30 రూపాయలు. మరి ఆ 30 రూపాయల మీద కూడా నువ్వేం చెల్లించాలి? నాకు వడ్డీకి వడ్డీ చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటేనే వడ్డీకి వడ్డీ చెల్లించడం, అసలుకి చెల్లించడం కాదు. అసలుకు వడ్డీ చెల్లిస్తే దాన్ని సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం. వడ్డీకి వడ్డీ చెల్లిస్తేనే దాన్ని ఏమంటాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. సో అందుకే వడ్డీకి కూడా నువ్వు వడ్డీ చెల్లించాలి. ఈ 30 రూపాయలకి వడ్డీ చెల్లించాలి. ఎంత వడ్డీ? 20%. 10% విలువ 3 రూపాయలు, మరి 20% విలువ 6 రూపాయలు. అందుకే ఎంత కలపాలి సార్ అంటే ఇంకొక 6 రూపాయలు కలపాలి. అంటే రెండవ సంవత్సరం నువ్వు మాకు చెల్లించవలసిన వడ్డీ ఎంత? 36. మొదటి సంవత్సరం 30, రెండో సంవత్సరం 36. మొత్తం మీద నువ్వు మాకు చెల్లించవలసిన వడ్డీ 66 రూపాయలు. క్లియర్. వాడు చెప్పిన విధంగానే వచ్చింది. వాడు ఇచ్చింది 150 రూపాయలు. మరి ఒక్కొక్కరికి ఎంత శాతం వడ్డీకి ఇచ్చాడు? 20% వడ్డీకి ఇచ్చాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తే వాడు తెచ్చే డబ్బులు 60 రూపాయలు. ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే వాడు తెచ్చే డబ్బులు 66 రూపాయలు. క్లియర్. సో వాడు ఏమడిగినా మనం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. వాడిచ్చిన సొమ్ము ఎంత, లేదా వాడిచ్చిన వడ్డీ రేట్ ఎంత, ఓకేనా? ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చెప్పడానికి రెడీగా ఉండాలి. ఓకేనా అండి? సో ఇప్పటి నుంచి క్వశ్చన్స్ ఈ కాన్సెప్ట్ ఏముండవు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే నా టార్గెట్. ఓకేనా? ఒక్కోసారి నేను ఆప్షన్ బేస్డ్ యూస్ చేసుకుంటాను, ఒక్కోసారి యూనిట్ నా ఇష్టం వచ్చింది యూస్ చేసుకుంటాను. నాకేం కావాలి సార్ అంటే నాకు ఆన్సర్ తప్ప ఏమొద్దు. ఓకేనా? దానికోసం ఏ మెథడ్ అయినా యూస్ చేస్తాను. ఓకేనా? ఎలా అయినా యూస్ చేసి ఆన్సర్ తేవడమే నా కాన్సెప్ట్. ఓకేనా అండి? చూడండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మరి క్వశ్చన్ నెంబర్ 2 పెద్దగా ఉందని ఏ ఇబ్బంది పడద్దు, బట్ ఆన్సర్ చాలా చిన్నగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు. డ్యూరింగ్ ఏ సేల్, ఓకే, రాఘవ బోత్ ఏ నోట్బుక్, ఓకే, మార్క్డ్ ఆఫ్ 50 and 78% discount, okay, and a pen marked for 100 rupees, 8% discount, okay. How much did he save due to sale? చూడండి ఏమంటున్నాడు. విక్రయ సమయంలో రాఘవ్ 50 రూపాయలు మార్క్ చేసిన నోట్బుక్ ను 78% తగ్గింపుతోను, ఓకే, 100 రూపాయలు మార్క్ చేసిన పెన్నును 8% తగ్గింపుతోను కొనుగోలు చేశాడు. ఓకే, వెరీ గుడ్. అయినా అతను ఎంత ఆదా చేశాడు? చూడండి. మరి కొంతమంది తెలియని పర్సన్స్ ఏం చేస్తారు అంటే, చూడండి, ఒక నోట్బుక్ ఏమో 50 రూపాయలు, ఒక పెన్ ఏమో 100 రూపాయలు అనగానే వెంటనే 150 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు. బట్ వీడేం చేస్తున్నాడు అంటే, మరి నాకు డిస్కౌంట్ ఏం లేదా అని అడిగాడు. మరి డిస్కౌంట్ ఏం లేదా అంటే అతను ఏం చెప్పాడు అంటే, నువ్వు పెన్ను తీసుకుంటే 78% తగ్గింపిస్తాను. ఓకే, పెన్ను కాదు బుక్. ఒకవేళ పెన్ను తీసుకుంటేనేమో 8% డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. మరి ఆ డిస్కౌంట్ పోను అతను కొన్ని డబ్బులు ఇచ్చాడు. మరి వాడు అడుగుతుంది ఏంటి అంటే, మొత్తం 150కి నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావని అడగట్లా, మరి పెన్ను మీద ఎంత తక్కువ ఇచ్చావని అడగట్లా, లేదా బుక్ మీద నువ్వు ఎంత తక్కువ ఇచ్చావని అడగట్లా. వాడు ఏమంటున్నాడు అంటే, మొత్తం వాడు 150 రూపాయలు చెప్పాడు. మరి 150 రూపాయల దాన్ని నువ్వు ఎంతకో కొంత కొనుంటావు. ఓకే, కొన్నావు, బాగుంది. అయితే నువ్వు ఎంత సేవ్ చేసావు? ఒకవేళ దాన్ని మార్కెట్ ప్రైస్ అనుకున్నాం అనుకోండి, మరి నువ్వు కొన్నప్పుడు నీకు ఎంత డబ్బులు తగ్గాయి? 150 రూపాయల వస్తువుని ఎంతకు తీసుకున్నావు? తద్వారా నీకు వచ్చిన ఏమవుతుంది అంటున్నాడండి, తద్వారా నీకు వచ్చిన ఆదా ఎంత, ఎన్ని రూపాయలు ఆదా చేసావో చెప్పండి అంటున్నాడు. చెప్దాం చూడండి. మరి ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. మరి 50 రూపాయలు మార్క్ చేసిన దాన్ని 78% తగ్గింపు. మరి 50 కాకుండా దీన్ని 100 అనుకుందాం కాసేపు నా కోసం. మరి ఇది 50 కాదు 100 రూపాయలు అనుకుందాం. మరి 100 రూపాయల మీద 78% తగ్గింపు అంటే ఎంత అయ్యేది? 78 రూపాయలు తీసేసే వాళ్ళం, అవునా కాదా? మరి ఇక్కడ 100కి బదులుగా 50 ఉంది అంటే ఎంత ఉంది? సగం ఉంది. మరి డిస్కౌంట్ కూడా ఏమవుతుంది? సగం అవుతుంది. మరి 78లో సగం అంటే ఎంత సార్ అంటే 39. అంటే 50 రూపాయలు ఉంటే వాడు ఏమంటున్నాడు? 39 రూపాయలు నీకు డిస్కౌంట్ ఇచ్చాడు. చూడండి, చాలా తక్కువకి ఇచ్చాడు. నీకు 11 రూపాయలకే ఇచ్చేసాడు. ఏమంటున్నాడు? 39 రూపాయలు నీకు డిస్కౌంటే ఇచ్చాడు.
అంటే 50 రూపాయలు విలువ చేసే పుస్తకం నీకు ఎంతకు వచ్చింది? జస్ట్ 11 రూపాయలకే వచ్చింది. క్లియర్, అక్కడతో వదిలేసేయండి. నెక్స్ట్ తర్వాత 100 రూపాయలు మార్క్ చేసిన పెన్నును 8% తగ్గింపు. మరి 100లో 8%, 100లో 8% ఎంత? 8 రూపాయలు. అంటే వాడు ఎంత తగ్గించేస్తున్నాడు? 8 రూపాయలు తగ్గించాడు. అంటే 100 రూపాయలు దాన్ని నీకు ఎంతకి ఇస్తున్నాడు? 92 రూపాయలకి ఇస్తున్నాడు. నాకు అవన్నీ వద్దు. పెన్నుకి ఎంత కొన్నావు, పెన్సిల్ ఎంత కొన్నావు నాకేం వద్దు. నీకైన ఆదా ఎంత చూడండి. మరి దీని మీద 39 రూపాయలు డిస్కౌంట్ పొందావు. మరి ఇక్కడ ఒక 8 రూపాయలు డిస్కౌంట్ పొందావు. మరి 39కి 8 కలిపితే ఎంత సార్ అంటే 47. అంటే మొత్తం మీద నీ డిస్కౌంట్ ఎంత సార్ అంటే 47 రూపాయలు. అంటే 150 రూపాయల విలువ గల వస్తువులు తీసుకుంటా నువ్వు అతనికి ఎంత ఇచ్చావు అంటే 103 రూపాయలే ఇచ్చావు. ఎందుకు సార్ అంటే ఈ 47 రూపాయలు నువ్వు ఆదా చేసుకున్నావు, వాడితో బేరం ఆడు. మరి ఎక్కడుంది సార్ 47 రూపాయలు అంటే ఆప్షన్ సి. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. దీనికి పెన్ను అవసరమా? పెన్ను కూడా అవసరం, విత్ ఇన్ సెకండ్స్ లో చేయొచ్చు. నేను మీకు అర్థం కావాలి కాబట్టి దీన్ని కొంచెం ల్యాగ్ చేసి అర్థమయ్యే విధంగా చెప్తున్నా కానీ సో ఇంత చేయాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ సెకండ్స్ లో కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా అండి? మీ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటది. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటేనే జాబ్ కొడతాం. ఇది కాకపోతే ఇంకో నోటిఫికేషన్, చాలా నోటిఫికేషన్ వస్తానే ఉన్నాయి. ఓకేనా? ఈ నోటిఫికేషన్ మిస్ అయిందని కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్ కి మనం ఏ విధంగా జాబ్ కొట్టాలి, 1 ఇయర్ పోయినా పర్లా, 2 ఇయర్స్ పోయినా పర్లా, జాబ్ ఏ విధంగా కొట్టాలి అని నువ్వు కానీ ఫిక్స్ అయ్యావు అంటే ఖచ్చితంగా జాబ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ క్వశ్చన్ చాలా మంది మాకు అర్థం కాలేస్తారు అంటున్నారు ఇంగ్లీష్ లో ఉండేసరికి. సో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఏమంటున్నాడు, 20% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 20% ఆఫ్ 530/180. ఓకే, ద నెంబర్ ఈజ్, చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్యలో 20% విలువ 530లో 20% కంటే 180 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఏది? మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే వాడు చెప్పింది చేయాలి. ఏం చేయాలంట? వాడు చెప్పింది చేయాలి. చూడండి వాడు చెప్పింది ఏం చేస్తున్నాడు. ఒక సంఖ్యలో 20%, ఒక సంఖ్య ఎంతో తెలుసా? తెలియదు. ఆ సంఖ్య వాడు కనుక్కోమన్నాడు. మరి వెంటనే ఆ సంఖ్యను నేను ఏమంటున్నాను అంటే ఎక్స్. మరి ఆ సంఖ్యలో 20%, మరి ఒక సంఖ్యలో 20% అన్నాడు కాబట్టి 20% పోగొట్టాలి కాబట్టి వెంటనే డివైడెడ్ బై 100. మరి ఆ సంఖ్యలో 20% ఎంతో తెలుసా అన్నాడు, తెలియదు అన్నాడు. మరి ఎంతో చెప్తున్నాను చూసుకో అన్నాడు. ఎంత అంట చూడండి, 530లో 20%, మరి 530లో 20% చూడండి, 10% విలువ ఎంత అంటే 53. మరి 20% విలువ ఎంత సార్ అంటే 106. ఓకే, మరి 530లో 20% కంటే 180 ఎక్కువ అంట. 20% ఎంత అంటే 106 అని చెప్పాను, దానికంటే 180 ఎక్కువ అన్నాడు. ఓహో, దానికి ఇంకో 180 కలపమంటున్నావా అని వెంటనే 180 కలిపాను. అయిపోయింది. ఈ ఒక్కటి నువ్వు చేసావంటే అయిపోయింది. వాడు చెప్పింది తప్ప ఇక్కడ నేను ఏమన్నా చేశానా? ఏం చేయలేదు. ఫార్ములా వాడానా? లేదు. ఏమన్నా కాన్సెప్ట్ నేర్చుకున్నానా? ఏం లేదు. వాడు చెప్పింది చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనండి? ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, మరి 0కి 0 క్యాన్సిల్ చేసేసి ఇక్కడ చూడండి 180కి 106 కలుపుదాం. మరి 180కి 106 కలిపితే చూడండి, లేకపోతే చూడండి x ఇంటూ మరి 2/10 ఓకే ఇజ్ ఈక్వల్ 106కి 180 కలుపుతాం. అప్పుడు ఏమవుతుంది అంటే 286 అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఏ టేబుల్ సార్ అంటే 2 టేబుల్. మరి 2 టేబుల్లో 2 1s 2 4s 2 3s. మరి ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఇక్కడే ఉంచేసి ఆ 10 నటు పంపుతాం. మరి ఎక్స్ ఇక్కడే ఉంచేసి 10 నటు పంపించాము అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ 143 అని దాని పక్కన ఒక 0. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1430. మరి ఎక్కడ ఉంది సార్ 1430 అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వెంటనే మనం బి ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. మరి దీనికోసం మనం ఫార్ములాస్ ఏమైనా బట్టి పట్టామా? లేదు. ఏమన్నా కాన్సెప్ట్ నేర్చుకున్నామా? లేదు. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అస్సలకి మిస్టేక్ చేయొద్దండి. చాలా మంది మిస్టేక్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ మిస్టేక్ అనేది ఈసారి చేయొద్దు. ఈసారి వచ్చే నోటిఫికేషన్స్ లో చేయొద్దు. కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. మరి ఈ క్వశ్చన్ నెంబర్ 4 చూసి చాలా మంది భయపడతా ఉన్నారు. సో ఏంటి సార్ ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంది అని. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. ఓకేనా? బట్ దీంట్లో నేను ఇవి క్వశ్చన్స్ ఎలా తీసుకున్నాను అంటే మీకు ఎలా పీడిఎఫ్లు దొరికాయో నాకు అలాగే పీడిఎఫ్లు వచ్చాయి. సో ఆ పీడిఎఫ్ నుంచి తీసుకున్నాను. మరి దాని ప్రకారం దీంట్లో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 630 వస్తుంది. సో ఒకటి క్వశ్చన్ అన్నా మిస్టేక్ అయి ఉండొచ్చు, లేదా ఆప్షన్స్ ఏమన్నా మిస్టేక్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఎవరికైనా ఈ క్వశ్చన్ పేపర్ వచ్చినట్లయితే మరి మీకు వచ్చిన ఆప్షన్స్ ఏంటి, లేకపోతే ఇక్కడ ఏమన్నా తప్పు పడిందా అనేది ఒక్కసారి నాకైతే ఇంటిమేషన్ ఇవ్వండి. అందరి దగ్గర ఇవే పీడిఎఫ్లు ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ప్రకారం ఆన్సర్ అయితే 630. ఓకేనా? మీకు 6 and 15 minutes అని ఉంటుంది, అదైతే రాదు. ఓకేనా అండి? చూద్దాం. చూడండి, ఇక్కడ
ఏ మ్యాన్ వాక్స్ టు వ్యూ పాయింట్ అండ్ రిటర్న్ టు ది స్టార్టింగ్ పాయింట్ బై హిస్ కార్. ఓకే నెక్స్ట్ చూడండి, maintaining constant speed and thus take a total time 3 hours 30 minutes. Okay, he would have to gain 3 hours by driving both ways. Okay next తర్వాత చూడండి ఏమన్నాడు, how long would it have to take from his to walk to both walks same walking speed. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒక వ్యక్తి ఒక ప్రదేశం వద్దకు నడిచి ఓకే తరువాత తను కారును స్థిరమైన వేగంతో కొనసాగించడం ద్వారా ప్రారంభ స్థానానికి చేరుకున్నాడు. ఓకే నెక్స్ట్ అంటే అతను ఏం చేశాడు, ఫస్ట్ నడుచుకుంటా వెళ్ళి తర్వాత కారుని ఏం చేశాడు, స్థిరమైన వేగం అంటే ఒకటే స్పీడ్ తో వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఓకే నెక్స్ట్ మరియు మొత్తం సమయం 3 గంటల 30 నిమిషాలు పట్టింది. ఓకే అతను ఒకవేళ 2 సార్లు కారులో ప్రయాణించడం ద్వారా 3 గంటలు కలిసి వచ్చేది. ఓకే నెక్స్ట్ అయినా అతను ఒకే వేగంతో 2 వైపులా నడవడానికి ఎంత సమయం పట్టింది. మరి ఒక పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్ ఏం చేశాడు అంటే వాక్ చేసుకుంటా వెళ్ళాడు, నెక్స్ట్ కారులో వచ్చాడు. చూడండి మరి ఇతను ఏం చేశాడు సార్ అంటే వెళ్ళాడు, మరి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు సార్ అంటే వాక్ చేశాడు. నెక్స్ట్ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ వచ్చాడు. చూడండి అదే ప్లేస్ కి మళ్ళీ రిటర్న్ వచ్చాడు. మరి రిటర్న్ ఎలా వచ్చాడు సార్ అంటే ఒక కారులో వచ్చాడు. మరి వెళ్ళేటప్పుడేమో వాక్ చేసుకుంటా వెళ్ళాడు, మరి వచ్చేటప్పుడేమో కారులో వచ్చాడు. అంటే ఒక ప్రదేశం లేదా మీ ఇంటి దగ్గర నుంచి మీరు మీ కాలేజ్కి వెళ్తున్నారు అనుకోండి, మరి వెళ్ళేటప్పుడేమో వాక్ చేసుకున్నారు, వచ్చేటప్పుడేమో కారులో వచ్చారు. మరి మొత్తం మీద మీకు ఎంత సమయం పట్టింది సార్ అంటే 3 గంటల 30 నిమిషాల సమయం పట్టింది. ఇక్కడ వరకు క్లియర్. 3 గంటల 30 నిమిషాలు పట్టింది, ఇక్కడ వరకు క్లియర్. మరి అయితే అతను ఇంకో మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే ఒకవేళ 2 వైపులా కారులో వెళ్ళుంటే అంటే 2 వైపులా కారులో వెళ్ళుంటే అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి, వెళ్ళేటప్పుడు దేంట్లో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి. ఒకవేళ వచ్చేటప్పుడు కూడా చూడండి, మరి వచ్చేటప్పుడు కూడా దేంట్లో రావాలి, కారులో రావాలి. చూడండి ఇప్పుడు నేను ఒకవైపు నడుచుకుంటా వెళ్ళి ఒకవైపు కారులో వచ్చాను కాబట్టి నాకు పట్టిన సమయం 3 గంటల 30 నిమిషాలు. మరి ఇతను ఇంకో మాట చెప్తున్నాడు, మరి వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్ళి వచ్చేటప్పుడు కారులోనే అంటే కారులోనే వెళ్ళి కారులోనే వచ్చుంటే మరి కారులోనే వెళ్ళి కారులోనే వచ్చుంటే ఎంత సమయం పట్టేదో చెప్పలేదు, కానీ ఒక మాట చెప్తున్నాడు 3 గంటల ఆదా అయ్యేది. మరి ఇలా వెళ్తేనే 3 గంటల 30 నిమిషాలు పట్టింది. మరి ఒకవేళ 2 సార్లు కారులోనే వెళ్తే 3 గంటలు సేవ్ అయ్యేది. మరి 3 గంటలు సేవ్ అయ్యేది అంటే నీకు ఎంత సమయం పడుతుంది సార్ అంటే 30 నిమిషాల సమయం పడుతుంది. ఇది క్లారిటీ. ఓకేనా, ఒకసారి వెళ్ళి వస్తేనేమో 3 గంటల 30 నిమిషాలు పట్టింది. ఒకవేళ 2 వైపులా కారులో ప్రయాణిస్తే 30 నిమిషాలే పట్టింది. మరి 2 వైపులా కారులో ప్రయాణిస్తే నీకు 30 నిమిషాలే పట్టింది అంటే నాకు కావాల్సింది ఒకసారి వెళ్ళడానికి ఎంత పట్టిద్ది, 15 నిమిషాలు. మరి ఇంకోసారి తిరిగి రావడానికి ఎంత సమయం పట్టిద్ది, 15 నిమిషాలు. మరి దీని ప్రకారం చూడండి, మరి ఇక్కడ కారులో రావడానికి ఇక్కడ ఎంత పట్టింది, 15 నిమిషాలు పట్టింది. మరి మొత్తం 3 గంటల 30 నిమిషాలు పట్టింది. మరి కారులో 15 నిమిషాలే పట్టింది అంటే మరి మిగిలిన 3 గంటల 15 నిమిషాలు దేనికి పట్టింది సార్ అంటే నడవడానికి. మరి అతను ఏమంటున్నాడు అంటే 2 వైపులా నడుచుంటే మరి ఒక వైపు నడవడానికే 3 గంటల 15 నిమిషాలు పడితే 2 వైపులా నడవడానికి ఎంత పడుతుందండి, 6 గంటల 30 నిమిషాలు పడుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 6 గంటల 30 నిమిషాలు. బట్ మీ దాంట్లో ఏముంది అంటే 6 గంటల 15 నిమిషాలు ఉంది. ఒకటి క్వశ్చన్ రాంగ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ డేటా అనేది కరెక్ట్ గా ఉండపోయి ఉండొచ్చు. నేను కూడా బయట దొరికిన పీడిఎఫ్ ను బేస్ చేసుకొని తీసుకున్నాను. ఎవరికైనా కరెక్ట్ గా తెలిసినట్లయితే అవి కూడా చెప్పండి, దాని ఆన్సర్ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనండి, ఇలాంటి మోడల్స్ ఎన్నో క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం అయితే జరిగింది. ఓకే, ఒక్కసారి మీరు స్పీడ్స్ లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు, ఈ క్వశ్చన్ నెంబర్ 5 దేనికి సంబంధించి సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్. సో అందుకే నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఎలిమినేట్ చేసేస్తున్నాను. సో అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ప్యూర్ మ్యాథ్స్ గురించి తర్వాత చూద్దాం, వేరే సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్ చూసినట్లయితే చాలా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఒక్కసారి ఇది మీరు జస్ట్ పారాగ్రాఫ్ చదివితే ఆన్సర్ అయిపోతుంది, పెన్ను కూడా అవసరం లేదు. ఓకేనా, ఇవన్నీ క్లియర్ గా మీకు కనపడుతున్నాయని అనుకుంటున్నాను, కనపడపోతే రాస్తాను. చూడండి, స్టడీ ది గివెన్ టేబుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ ద ఫాలోయింగ్. చూడండి ఏమంటున్నాడు, ఈ క్రింది పట్టికను ఓకేనా క్లియర్ గా చదివి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వండి అన్నాడు. ఓకే, ఒకసారి ఈ పట్టికలో ఏముందో చూద్దాం, అది చదువుదాం. ఓకే, చూడండి ఏమంటున్నాడు, ద టేబుల్ షోస్ లోన్ ఓకే ఇన్క్రోస్ బై 4 బ్యాంకింగ్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్. చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయంట. మరి ఈ 4 బ్యాంకులు ఏం చేస్తున్నాయి సార్ అంటే డిస్ట్రిబ్యూషన్
మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి? డబ్బుల్ని కొన్ని కోట్లలో ఏం చేస్తా ఉన్నాయి? అప్పులు ఇస్తా ఉన్నాయి. లోన్ రూపంలో ఏమి ఇస్తా ఉన్నాయంట? అప్పులు ఇస్తా ఉన్నాయి. మరి లోన్ రూపంలో ఎలా అప్పులు ఇస్తున్నాయో చూద్దాం. మరి ఇక్కడ మొదటిది ఏంటి సార్ అంటే బ్యాంక్ పి. మరి 1992 ఇది. మరి 1992, ఇదేమో 93, ఇదేమో 94, మరి ఇదేమో 95, మరి ఇదేమో 96. ఇలా కొన్ని ఇయర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏమున్నాయి? కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటేమో పి, క్యూ, ఆర్ అండ్ ఎస్. ఇలా బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ 4 బ్యాంకులు ఏం చేస్తా ఉన్నాయి అంటే కొన్ని డబ్బులు వడ్డీకి ఇస్తా ఉన్నాయి. ఓకేనా? సో అలా ఇస్తా ఉన్నాయి. మరి పి అనేది 1992లో 20 కోట్లు ఇచ్చింది. మరి ఒకవేళ 1993లో 25 కోట్లు, తర్వాత 47 కోట్లు, తర్వాత 31 కోట్లు, తర్వాత 72 కోట్లు ఇచ్చింది. మరి అదే విధంగా మనం క్యూను చూసినట్లయితే 1992లో 28 కోట్లు, మరి 93లో 35 కోట్లు, మరి 94లో 20 కోట్లు, నెక్స్ట్ 95లో 43 కోట్లు. ఇలా ఏం చేస్తా ఉంది అంటే వాళ్ళు ఇవ్వగలిగినంత సొమ్ముని ఏం చేస్తా ఉన్నారు? వేరే వాళ్ళకి లోన్ రూపంలో ఇస్తా ఉన్నారు. మరి ఇలా చూసుకున్నట్లయితే చూడండి, మరి ఈ బ్యాంకులు అన్ని కలిసి చూడండి 1992లో 112 కోట్లను ఏం చేశారు అంటే లోన్ గా మంజూరు చేశారు. మరి అదే 93లో చూసినట్లయితే 110 కోట్లను ఏం చేశారు? లోన్ గా మంజూరు చేశారు. మరి 1994లో చూసినట్లయితే 120 కోట్లను ఏం చేశారు? లోన్ గా ఎవరికోళ్ళకి ప్రజలకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1995లో చూసినట్లయితే 126 కోట్లను ఏం చేశారు? లోన్ గా మంజూరు చేశారు. నెక్స్ట్ 1996లో చూసినట్లయితే 170 ఏం చేశారండి? 170 కోట్లు. మొత్తం మీద అన్ని బ్యాంకులు కలిపి, ఒక బ్యాంకు కాదు, ఇక్కడ ఉన్న అన్ని బ్యాంకులు కలిపి 170 కోట్లను 1996 సంవత్సరంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది జరిగింది, మనకు జరిగిన ఇన్ఫర్మేషన్ ఇది. మొత్తం ఇవి ఇయర్స్, ఇవేమో బ్యాంక్స్, వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఓకేనా? లోన్ లో ఇచ్చిన డబ్బుల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్ ఏందో చూద్దాం. చూడండి, వాట్ వాజ్ ది పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ది distribution of the loan of all banks together 1994 to 1995. మరి ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఉన్న బ్యాంకుల గురించి మనం మాట్లాడడం. ఇవన్నీ ఆ బ్యాంకులు. ఈ అన్ని బ్యాంకులు ప్రతి సంవత్సరం ఏం చేస్తా ఉన్నాయి? లోన్ రూపంలో కొంత డబ్బులు ఇస్తా ఉన్నాయి. అయితే 1994తో పోలిస్తే చూడండి ఏమంటున్నాడు? 1994తో పోలిస్తే మరి 1995 చూడండి, 1994లో పోలిస్తే 1995లో ఎక్కువ డబ్బుని మంజూరు చేశాం. ఎవరు మంజూరు చేశారు? అందరం కలిసి, బ్యాంకులు మేము అందరం కలిసి మంజూరు చేశాం. అదే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. చూడండి, మేము అంతకు ముందు ఇచ్చిందేమో 120 కోట్లు. ఎవరు? మేము నలుగురం బ్యాంకులు కలిసి, మేము నలుగురం కలిసి 120 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు ఎంత ఇచ్చాం? 126 కోట్లు ఇచ్చాం. అంటే ఎంత ఇచ్చాం? 6 కోట్లు ఎక్కువ ఇచ్చాం. మరి 6 కోట్లు ఎంత శాతం అంటున్నారు. చూడండి, 10% విలువ ఎంత అంటే 12. మరి 6 అనేది ఎంతకి సమానం సార్ అంటే 5%. అంటే మేము ఒక 6 కోట్లు ఎక్స్ట్రా ఇచ్చాం. ఆ 6 కోట్లు ఎంతకి సమానం సార్ అంటే జస్ట్ 5%కి సమానం. మరి ఎక్కడుంది సార్ 5% అంటే? ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి వెంటనే సీని ఆన్సర్ గా చూస్ చేసుకోండి. సో ఇంత ఈజీ క్వశ్చన్ అండి. దీనికోసం మనం ఏమి డెప్త్ గా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఓకేనా? సో ఇక్కడ చిన్న క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ ఇచ్చేసి దీన్ని సాల్వ్ చేయమన్నాడు. చాలా చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ సాల్వ్ చేసి చూపెడతాను చూడండి. మరి ఫస్ట్ మనం ఏం చేసాం? బ్రాకెట్ సాల్వ్ చేయాలి. మరి 5లో నుంచి 3 పోతే ఎంత వస్తుంది సార్ అంటే ఈ బ్రాకెట్ సాల్వ్ చేస్తే 2 రావడం జరుగుతుంది. అందుకే 2 రాశాను. ఓకే, నెక్స్ట్ మరి ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. మరి ఇక్కడ ఈ బ్రాకెట్ ను సాల్వ్ చేస్తే 14 డివైడెడ్ బై 7. మరి 14లో నుంచి 7 పోతే ఎంత అంటే ఓకేనా అండి? 14లో నుంచి 14 డివైడెడ్ బై 7 అంటే ఎంత అండి? 2. సో 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ తర్వాత దీన్ని ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఈ బ్రాకెట్ సాల్వ్ చేశాక మనం మాట్లాడదాం చూడండి. మరి ఇక్కడ 2కి 2 క్యాన్సిల్. మరి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 6 వన్స్ 6 ఎన్ని టైమ్స్? 14 టైమ్స్. మరి ఇక్కడ 14 ప్లస్ 14 మిగిలిపోయింది. మరి 14 ప్లస్ 14 అంటే ఈ బాక్స్ ప్రకారం ఎంత సార్ అంటే 28. ఓకే, మరి ఈ బాక్స్ లో ఎంత ఉంది? 2 ఉంది. మరి 2 ఇంటూ 28. మరి 2 ఇంటూ 28 అంటే ఎంత సార్ అంటే జస్ట్ 56. మరి ఎక్కడుంది సార్ 56 అంటే? ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్తారు. చాలా చాలా చిన్న క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్స్ అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకేనా? సూక్ష్మీకరణ బేస్ చేసుకొని ఓకేనా సింప్లిఫికేషన్ నుంచి చాలా సింపుల్ క్వశ్చన్లు వచ్చినాయి. ఓకేనా? పెన్ను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేని క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్
మరి క్వశ్చన్ నెంబర్ 8, మరి ఏంటంట క్వశ్చన్ నెంబర్ 8 చూడండి ఏమంటున్నాడు. ద స్మాలెస్ట్ 1 digit నెంబర్ టు బి యాడెడ్ టు ది 6 digit నెంబర్ 348510, సో దట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 11. చూడండి ఏమంటున్నాడు. మరి 3 4 8 5 1 0 అనే 6 అంకెల సంఖ్యకు ఏ అతి చిన్న సంఖ్యను జోడించినా ఇది పూర్తిగా 11 చేత భాగించబడుతుంది. మరి వాడి దగ్గర ఒక నెంబర్ ఉందండి, చూడండి ఆ నెంబర్ రాస్తున్నాడు. ఏంటి సార్ ఆ నెంబరు అంటే 348510 అనే ఒక నెంబర్ ఉందంట. మరి ఈ నెంబర్ ని ఏమంటున్నాడు అంటే 10 అనే ఒక నెంబర్ ఉందంట. మరి ఈ నెంబర్ ని వాడు ఒక మాట చెప్తున్నాడు. మరి ఈ నెంబర్ కన్ఫామ్ గా ఎవరితో యూజ్ఫుల్ అవ్వాలి? 11 తో యూజ్ఫుల్ అవ్వాలి. మరి 11 తో యూజ్ఫుల్ అవ్వాలంటే యాడ్ చేయవలసిన అతి చిన్న నెంబర్. మరి ఏ చిన్న నెంబర్ ని యాడ్ చేస్తే సరిపోయిద్ది అంటున్నాడు. చూడండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే నేనేం చేశాను, 2 నెంబర్స్ గా డివిజన్ చేసుకోవాలని చెప్పాను. మరి 11 3 ఎంత సార్ అంటే 33. ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఆ 1 తీసుకెళ్లి వీడికి ఇద్దాం. ఆ 1 తీసుకెళ్లి వీడికి ఇస్తే 10 + 1 ఏమవుతుంది? 11 అవుతుంది. సో ఇక్కడ ఏం మిగలేదు, ఇక్కడ ఏం మిగలేదు, ఇది కూడా అయిపోయింది. సో ఇక్కడ ఎంత మిగిలింది సార్ అంటే 85 మిగిలింది. మరి 85 అనేది 11 టేబుల్లో వస్తుందా? రాదు. మరి రావాలి అంటే ఎంత కలపాలి సార్ అంటే జస్ట్ ఒక 3 కలపాలి. ఎప్పుడైతే 3 కలుపుతామో అప్పుడు వెంటనే 88 అవుతుంది. అది కన్ఫామ్ గా దేని చేత యూజ్ అవుతుంది? 11 చేత యూజ్ అవుతుంది. ఎక్కడుంది సార్ 3 అంటే ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి దీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. వీటి గురించి కూడా నేను ఎన్నో క్వశ్చన్ చెప్పాను, ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఓకేనా? చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. పెన్ను కూడా అవసరం లేదు, ఇక్కడే మీరు ఆన్సర్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసుకోవచ్చు. 33 ఇక్కడ ఒక 11 కట్, సో 85 కలపాల్సింది ఎంత? జస్ట్ 3. మరి ఎక్కడుంది సార్ 3 అని ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9 ఇది కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక చిన్న విషయం చూడండి. మరి మనం పోయినసారి చూసిన పేపర్ కి ఈ పేపర్ కి ఏం సార్ డిఫరెంట్ అంటే మరి దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే బోర్డ్స్, అసలు బోర్డ్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయం. బట్ బోర్డ్స్ నుంచి దీంట్లో 2 క్వశ్చన్ వచ్చినాయి. ఓకేనా? మరి స్పీడ్స్ ని బేస్ చేసుకొని అప్పుడు మనకి ఒక క్వశ్చనే వచ్చింది, ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది అప్పుడు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే స్పీడ్స్ ని బేస్ చేసుకొని దగ్గరగా 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వచ్చాయి. అంటే ప్రతిసారి పేపర్ ఒకే విధంగా ఉండదు, ఒకే చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావు అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి చాప్టర్ కి మనం పర్ఫెక్ట్ గా ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాము. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. చూడండి ఏమంటున్నాడు. Suraj covers 424 kilometers in a boat in 48 hours, okay, against the stream, okay, and he take to 30 hours with the stream, okay, then find the speed of the stream. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. సూరజ్ పడవలో 424 కిలోమీటర్లు ప్రయాణించడానికి వ్యతిరేకంగా అయితే 45 గంటలు ప్రయాణించాడు. మరియు అతను ప్రవాహంతో అయితే 30 గంటల సమయం తీసుకున్నాడు. ఇప్పుడు అతడు ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి. మరి ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? బోట్ లో వెళ్తున్నాడంట. మరి ఇప్పుడు అతను ఏమన్నాడు? ఎంత దూరం ట్రావెల్ చేశాడు? 424 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఓకేనా? ఫ్యాన్సీ నెంబర్, ఎటు చూసినా ఒకటే నెంబర్. అంత దూరం ట్రావెల్ చేశాడు. మరి ఒకసారి ఏమో 48 గంటలు పట్టింది, ఒకసారి ఏమో 30 గంటలు పట్టింది. అరే అదేం సార్, ఒకసారి 48 గంటలు పడతామేంది, ఒకసారి 30 గంటలు పడతామేంది? మరి ఒకటే కదా దూరం, అవునా కాదా? మరి అక్కడ దూరం ఉంది, సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. సో మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళాలనుకున్నాం. మరి ఒకసారి 48 గంటలు, ఒకసారి 30 గంటలు పడతామేం సార్ అంటే ఇతను వెళ్తుంది నడుచుకుంటానో లేకపోతే బైక్ మీదో కాదు. దేని మీద వెళ్తున్నాడు? వాటర్ మీద వెళ్తున్నాడు. మరి వాటర్ మీద వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే దాని మీద ఉన్న స్ట్రీమ్, మరి స్ట్రీమ్ అంటే అలలు. మరి అలలు ఏం చేస్తాయి అంటే ఒక్కోసారి మనకి సపోర్ట్ చేస్తాయి, ఒక్కోసారి మనల్ని వెనక్కి నెడతాయి. ఒకవేళ బోట్ ఇలా వెళ్తా ఉంటుంది, దేని మీద వెళ్తా ఉంటది? నీళ్ళ మీద వెళ్తా ఉంటది. మరి నీళ్ళు ఏం చేస్తా ఉంటే ఒక్కోసారి ఇలా ముందుకు ప్రవహిస్తాయి. దాని వల్ల నువ్వు 100 స్పీడ్ తో వెళ్తుంటే ఇది 10 స్పీడ్ తో వస్తుంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తుంది? ఇంకో 10 స్పీడ్ తో ఎక్కువ నెడుతుంది. సో 100 స్పీడ్ తో వెళ్లే బోటు 110తో ముందుకు వెళ్తుంది. ఒకవేళ నువ్వు ఇటు వెళ్తున్నావు, వాటర్ నీకు ఎదురు వస్తున్నాయి అనుకోండి, నువ్వు 100 స్పీడ్ తో వస్తుంటే ఈ వాటర్ ఏం చేస్తే ఒక 10 స్పీడ్ తో నిన్ను వెనక్కి నెడతాయి. మరి ఎప్పుడైతే వెనక్కి నెట్టాయో నువ్వు 100 స్పీడ్ తో ముందుకు వెళ్లాల్సినోడివి ఎంత వెళ్తావు? జస్ట్ 90 వెళ్తావు. మరి ఇందాక నువ్వు గంటకి 100 కిలోమీటర్లు వెళ్ళాల్సినోడి 110 కిలోమీటర్లు వెళ్ళావు. మరి ఇప్పుడు గంటకి 100 వెళ్దాం అనుకున్నోడివి ఎంత వెళ్ళావు? జస్ట్ 90 వెళ్ళావు. ఎందుకు సార్ అంటే ఇక్కడ స్ట్రీమ్ యొక్క ప్రభావం. ఓకేనా? అంటే ప్రవాహం ఏం చేస్తా ఉంది? నిన్ను ముందుకు గాని వెనక్కి గాని నెడతా ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ ప్రవాహం అతనికి సపోర్ట్ చేయకుండా వ్యతిరేక దిశలో ఉంటే, అంటే బోట్ ఇటు వెళ్తా ఉంటే వాటర్ ఆపోజిట్ లో ఇతన్ని వెనక్కి నెడితేనేమో 48 గంటలు పట్టాయి. ఓకే,
నెక్స్ట్ ఒకవేళ వాటర్ వీడికి సపోర్ట్ చేస్తే, సో వీడికి వెళ్తా ఉంటే వాటర్ కూడా ఏం చేస్తా ఉన్నాయి, వెనక నుంచి వచ్చి అతన్ని పుష్ చేసి ఇంకొంచెం స్పీడ్ గా వెళ్ళిపో అన్నాయి. మరి అప్పుడు ఎంత సమయం పట్టింది, 30 గంటలు పట్టింది. అంటే ప్రయాణించిన దూరం ఒకటే, కానీ ఆ వాటర్ లో ఉన్న ప్రవాహం ఎప్పుడైతే నీకు సపోర్ట్ చేయడం కానీ లేకపోతే ఆపోజిట్ లో కానీ రావడం జరిగిందో, అప్పుడు నీ స్పీడ్ పెరగడం కానీ లేదా నీ స్పీడ్ తగ్గడం కానీ లేదా నీకు పట్టే సమయం పెరగడం కానీ లేదా తగ్గడం కానీ జరిగింది అంటున్నాడు. ఇది మ్యాటర్. మరి ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఏముంది సార్ అంటే ఇక్కడ చూడండి, మరి దీన్ని ఏమని చెప్పొచ్చు, ఇది డిస్టెన్స్. మరి ఇదేంది సార్ అంటే టైం. మరి ఇదేంది సార్ అంటే ఇది ఒక టైం. నా దగ్గర డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. మరి డిస్టెన్స్ ని టైం ని యూస్ చేసుకొని ఏం కనుక్కోవచ్చు సార్ అంటే స్పీడ్స్ కనుక్కోవచ్చు. ఓకేనా. మరి నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. మరి వాడు నన్ను ఏం అడుగుతున్నాడు, ప్రవాహం యొక్క వేగం. మరి ప్రవాహం యొక్క వేగం అంటే స్ట్రీమ్ స్పీడ్. చూడండి, మరి నాకు కావాల్సింది స్ట్రీమ్ స్పీడ్. మరి స్ట్రీమ్ స్పీడ్ కి నీ దగ్గర ఉన్న ఫార్ములా ఉందా అంటే ఉంది. ఏంటి సార్ అంటే చూడండి, మరి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. ఇది నా దగ్గర ఉన్న ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. మరి ఈ ఫార్ములా యూజ్ చేయాలంటే నాకేం కావాలి, డౌన్ స్ట్రీమ్ కావాలి, మరి అప్ స్ట్రీమ్ కావాలి. మరి డౌన్ స్ట్రీమ్ ఎలా వచ్చింది సార్, చూడండి నా దగ్గర ఏముంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. మరి డిస్టెన్స్ బై టైం వేస్తే ఏమొస్తుంది, డౌన్ స్ట్రీమ్ వస్తుంది. మరి డిస్టెన్స్ బై ఇక్కడ ఒక టైం ఉంది, అప్ స్ట్రీమ్ టైం ఉంది. మరి డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ టైం వేస్తే వస్తుంది, అప్ స్ట్రీమ్ కూడా వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటున్నాను. చూడండి, మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఇక్కడ రాస్తాను. ఒకటి ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్, మరి ఇంకోటి ఏంటి సార్ అంటే అప్ స్ట్రీమ్. మరి డౌన్ స్ట్రీమ్ ఎలా కనుక్కుంటున్నాను చూడండి, నేను ట్రావెల్ చేయవలసిన దూరం ఎంత అంటే 424 కిలోమీటర్. ఓకేనా. మరి దూరం బై కాలం, మరి కాలం ఎంత, 48 గంటలు. మరి దూరం బై కాలాన్ని మనం ఏమని చెప్పొచ్చు, వేగం అనొచ్చు. అంటే నా దగ్గర ఏమొస్తుంది, డౌన్ స్పీడ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి, మైనస్ చేయాలి. బై 2 తర్వాత చేస్తాను. నెక్స్ట్ తర్వాత చూడండి అప్ స్ట్రీమ్. మరి అప్ స్ట్రీమ్ చూడండి, మరి నేను ఎంత ట్రావెల్ చేస్తున్నాను, 424 కిలోమీటర్ దూరం. మరి దూరం బై నా దగ్గర ఏముంది, కాలం. మరి దూరం బై కాలం తీసుకుందాం. మరి దూరం బై కాలం తీసుకుంటే నాకేమొస్తుంది, వేగం వస్తుంది. మరి ఇదేంటి సార్ అంటే డౌన్ స్ట్రీమ్ వేగం. మరి ఇదేంటి సార్ అంటే అప్ స్ట్రీమ్ వేగం. మరి డౌన్ స్ట్రీమ్ వేగం మైనస్ అప్ స్ట్రీమ్ వేగం డివైడెడ్ బై ఏం చేయాలి, 2 చేయాలి. 2 చేస్తే ఆన్సర్ వస్తుంది. అందుకే దీన్ని మైనస్ చేసి తర్వాత బై 2 చేస్తాను. ఓకేనా అండి. చూడండి ఇక్కడ, మరి వీటికి ఇంత పెద్ద నెంబర్కి ఎల్సిఎం కట్టే బదులు కట్ చేసుకుందాం. మరి ఏ టేబుల్లో పోతాయి సార్ అంటే 8వ ఎక్కంలో పోయిద్ది నాకు తెలిసి. ఓకేనా. 8 6లు ఎంత సార్ అంటే 48. ఓకే. నెక్స్ట్ మరి 8 5లు ఎంత అంటే 40. 8 3లు ఎంత అంటే 24. ఓకే. నెక్స్ట్ మరి ఇదే టేబుల్లో పోతుంది సార్ అంటే 2వ ఎక్కంలో పోతుంది. ఇంకంతే, 4 4 8 9 10. సో ఇంకే దాంట్లో పోదు. మరి 2వ ఎక్కంలో 2 15. ఓకే. నెక్స్ట్ మరి 2వ ఎక్కంలో 2 2 2 1 2 2. ఓకే. మరి ఇంకే టేబుల్లో పోదు. మరి ఏం చేద్దాం, ఎల్సిఎం కడతాం. మరి 6కి 15కి ఎల్సిఎం ఎంత సార్ అంటే 30. ఓకేనా. మరి ఇప్పుడు చూడండి 6 దీంట్లో ఎన్ని టైమ్స్, 5 సార్లు. అందుకే 5తో ఇంటూ చేద్దాం. 5 3 15, 5 రాసి 1 పక్కన పెడదాం. నెక్స్ట్ 5 5లు 25, 25కి 1 కలిపితే 26. ఓకే. 265 మైనస్ 15 ఎన్నిసార్లు, 2 సార్లు. మరి దీన్ని డబల్ చేద్దాం. 2ని డబల్ చేస్తే 4, 12ని డబల్ చేస్తే 24. సో ఇప్పుడు దీన్ని మనం తీసేద్దాం. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే ఒక చిన్న మిస్టేక్ రాశాను. మరి ఇది ఏంటంటే డౌన్ స్ట్రీమ్ ఇది కాదు. సో ఇదేమో డౌన్ స్ట్రీమ్ బై మిస్టేక్, ఇదేమో డౌన్ స్ట్రీమ్, ఇదేమో అప్ స్ట్రీమ్. ఓకేనా. అటు ఇటు ఇటు దట్ రాశాను. ఓకేనా. సో అందుకని వాల్యూస్ మైనస్ లో వచ్చినాయి. సో ఇప్పుడు దీంట్లో నుంచి తీసేద్దాం. చూడండి 424 ఇక్కడ రాసిన 424. మరి 424 నుంచి ఎవరిని తీసేయాలి, 265. మరి 265 తీసేస్తున్నా. చూడండి మరి 4లోంచి 5 పోతుందా, పోదు. అప్పు తెచ్చుకుందాం. 14లోంచి 5 పోతే ఎంత సార్ అంటే 9. ఓకే. నెక్స్ట్ మరి ఇక్కడ ఎంత ఉంటుంది, 1. అప్పు తెచ్చుకున్నాం 11. 11లోంచి 6 పోతే ఎంత సార్ అంటే 5. మరి ఇక్కడ ఎంత ఉంటుంది, 3. 3లోంచి 2 పోతే ఎంత, 1. 159. మరి డివైడెడ్ బై 30 ఉంది. మరి ఇక్కడ డివైడెడ్ బై 2 చేయమంటున్నాడు కాబట్టి 30ని డబల్ చేస్తే ఎంత, 60. ఇప్పుడు 60తో కట్ చేద్దాం. మరి 60తో కట్ చేస్తే 6 3 18, 180. అంటే 3 సార్లు కూడా పోదు, అంటే 2 సార్లే పోదు. చూడండి 6 2 ఎంత అంటే 12, అంటే 2 పాయింట్ సంథింగ్. మరి 2 పాయింట్ సంథింగ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే మనం ఏం చేయొచ్చు, ఆప్షన్ సి తీసుకోవచ్చు. అంతేగాని దాన్ని కట్ చేసుకుంటా కూర్చోవద్దు. మరి ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్టే,
బట్ ఈజీనే. బట్ వాడు ఏం చేశాడు, కట్ కాకుండా మన టైం వేస్ట్ చేస్తున్నాడు. మరి టైం వేస్ట్ చేసే క్వశ్చన్లు ఇవే ఉన్నాయండి. ఈ 2 క్వశ్చన్లే టైం వేస్ట్ చేస్తాయి. ఇలాంటి క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ ఇంకోటి వచ్చింది. ఈ 2 టైం వేస్ట్ చేస్తున్నాయి, కానీ మిగిలిన క్వశ్చన్లు అన్ని చాలా చాలా ఈజీగా ఉన్నాయి. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ ఇంకోటి ఉంది, అది కూడా మనమే డిస్కషన్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు, ఓకేనా, ప్రియా అండ్ ఆయుషా టుగెదర్ ఇన్వెస్ట్ అమౌంట్ 45,600. okay, next, in a business, okay, at the end of the year, out of a total profit 7,500. okay, Priya's share is 1,800. okay, what was the investment of Ayusha? చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రియా మరియు ఆయుష కలిసి ఒక వ్యాపారాన్ని 45,600 రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఓకే, సంవత్సరం చివరిలో మొత్తం 7,500 రూపాయలు లాభంగా వస్తే ప్రియా వాటా 18,000 అయితే ఆయుష పెట్టుబడి ఎంత? చూడండి మరి దీనికోసం టైం వేస్ట్ చేయొద్దు. మరి ఇక్కడ చూడండి ఇది ఏంటి సార్ అంటే పెట్టుబడి. మరి పెట్టుబడి ఎవరు పెట్టారు? ఇద్దరు పెట్టారు. మరి మొదటి పర్సన్ ఎంత పెట్టాడో తెలియదు, రెండో పర్సన్ ఎంత పెట్టాడో తెలియదు. అదే మనం కనుక్కోవాలి. మరి వాళ్ళకు వచ్చిన ఇది మొత్తం ఏంటి సార్ అంటే ఆదాయం. మరి 7,500 రూపాయల ఆదాయం వచ్చింది. మరి 7,500 రూపాయలు ప్రియాకి 1,800 ఇచ్చారు. చూడండి మరి ప్రియాకి 1,800 ఇచ్చారు అంటే మిగిలిన డబ్బులు ఎంత? మరి దీంట్లోంచి 1,800 తీసేసేయండి. మరి మిగిలిన డబ్బులు ఎంత సార్ అంటే 5,700. మరి 5,700 ఎవరికి ఇచ్చారు సార్ అంటే ఆయుషకి. ఇక్కడ రాస్తున్నా చూడండి. మరి ప్రియాకి ఇచ్చిన డబ్బులు ఏమో 1,800. మరి ఆయుషకి ఇచ్చిన డబ్బులు ఎంత సార్ అంటే 5,700 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఈమెకేమో తక్కువ డబ్బులు ఇచ్చారు, ఆమెకేమో ఆయుషకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. మరి ఎందుకు సార్ ఆయుషకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు అంటే ఆమె పెట్టుబడి ఎక్కువ ఉంది, ఈమె పెట్టుబడి తక్కువ ఉంది. ఎవరి పెట్టుబడి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ఎవరి పెట్టుబడి తక్కువ ఉంటే వాళ్ళకి తక్కువ డబ్బులు వస్తాయి. ఆ విషయం క్లారిటీ. దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసాము అంటే ఆయుషకి ఎక్కువ డబ్బులు ఇచ్చాం. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రేషియో కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది వాళ్ళిద్దరూ పంచుకున్న సొమ్ముల రేషియో. మరి ఈ పంచుకున్న సొమ్ముల రేషియోని ఏమవుతుంది సార్ అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోకి సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ టైం అనేది ఏమీ లేదు కాబట్టి. చూడండి ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్. ఓకేనా, 3 ఎక్కంలో కట్ చేద్దాం. 3 6లు ఎంత అంటే 18. ఓకేనా, 19 3లు ఎంత అంటే 50. అంటే ఇప్పుడు ప్రియాకేమో 6 భాగాలు, ఆయుషాకేమో 19 భాగాలు. మొత్తం ఎంత సార్ అంటే 25 భాగాలు పెట్టుబడి. మరి ఆ 25 భాగాల విలువే వాడు ఎంత అని చెప్తున్నాడు అంటే చూడండి 45600 అంటున్నాడు. ఓకే, క్లియర్. మరి వీటిలో మనకు కావాల్సింది ఎవరిది? ఆయుష పెట్టుబడి. మరి ఆయుష పెట్టుబడి ఎన్ని భాగాలు ఉంది? 19 భాగాలు ఉంది. దాని విలువే ఎంత? మరి దీన్ని కట్ చేయడానికి నాకు టైం వేస్ట్. అందుకే ఏం చేశాను, యూనిట్ డిజిట్ చూశాను. అన్ని యూనిట్ డిజిట్స్ ఎలా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. సో ఆ యూనిట్ డిజిట్ ని బేస్ చేసుకొని ఆన్సర్ చెప్తా. చూడండి 25 ఒకట్లు 25, ఇక్కడ 2 సున్నాలు ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు అని చెప్పాను. చూడండి ఇంటూ 100 అని కూడా రాయొచ్చు అని చెప్పాను. ఓకేనా, అప్పుడు 25 ఒకట్లు 25 ఎన్నిసార్లు? 4 సార్లు. చూడండి 6 4 24 ఎంత వస్తుంది? యూనిట్ డిజిట్ 4 వస్తుంది. మరి 4 ఇను ఇక్కడ ఒక 19 ఉంది అంటే 9 4. ఓకేనా, 9 4 ఎంత అంటే ఓకేనా 9 4 36. మరి 36 కాబట్టి యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 6. మరి యూనిట్ డిజిట్ 6 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో వెంటనే ఆప్షన్ ఏని చూస్ చేసుకోవాలి. అంతేగా నేను ప్రొసీజర్ చేస్తా కూర్చుంటాను సార్ అంటే టైం వేస్ట్. చూడండి మీరు 1 సెకండ్ అన్నా ఏం చేయాలి సార్ అంటే ప్లస్ లో ఉండాలి. అరే ఏముంది సార్ ఈ చిన్నదానికి కొంచెమే కదా సేవ్ అయ్యేది, ఒక 2 సెకండ్సే సార్, అరే 3 సెకండ్సే సార్. 1 సెకండ్ కూడా ఇంపార్టెంటే, సెకండ్ లో ½ సెకండ్ కూడా ఇంపార్టెంటే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సేవ్ చేసే ప్రతి సెకండ్ నేను ఏం చేస్తుంది అంటే ముందుంచుతుంది. ఇక్కడ ఎప్పుడైతే యూనిట్ డిజిట్ నువ్వు తెలుసుకుంటావో అప్పుడు వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేదా టేబుల్స్ ప్రకారం వెళ్తాను అని కూడా నువ్వు వెళ్ళొచ్చు. అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ చూడండి, మరి ఇది కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఇందాక మనం మాట్లాడుకున్న సేమ్ క్వశ్చన్ లాంటిదే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ బోట్స్ కు సంబంధించి. విశాల్ కవర్స్ 285 kilometers in a boat in 45 hours against the stream, okay, and take to 18 hours with the stream, okay, then find the speed of the stream. చూడండి ఇందా క్వశ్చన్ సేమ్ టు సేమ్ అడిగాడు, ఏం మార్చలేదు, వాల్యూస్ మార్చాడు అంతే. చూడండి ఏమంటున్నాడు, విశాల్ పడవలో 285 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి వ్యతిరేకంగా అయితే 45 గంటలు తీసుకుంటాడు. అయితే అతను ప్రవాహంతో అయితే 18 గంటల సమయం తీసుకుంటాడు. ఇప్పుడు ప్రవాహం యొక్క వేగాన్ని కనుగొనండి.
ఓకేనా, ఇందాక మనం చెప్పుకుందే. మరి మనకు కావాల్సింది స్ట్రీమ్ స్పీడ్. చూడండి, మరి స్ట్రీమ్ స్పీడ్ కి నేను ఒక ఫార్ములా చెప్పాను. మరి ఏంటి సార్ స్ట్రీమ్ స్పీడ్ కి ఫార్ములా అంటే చూడండి, మరి డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. ఇందాక మిస్టేక్ రాసాము, ఇందాక కూడా ఇదే రాసాం, కానీ రాసేటప్పుడు ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ తీసుకోకుండా అప్ స్ట్రీమ్ తీసుకున్నాం, అందుకని మైనస్ లో వచ్చింది. సో మిస్టేక్ అని చెప్పాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గా తీసుకుందాం. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ డౌన్ స్ట్రీమ్. మరి డౌన్ స్ట్రీమ్ కావాలి అంటే చూడండి, మరి ఇతను మొత్తం ప్రయాణించింది 285 కిలోమీటర్లు. మరి ఒకసారేమో 45 గంటలు పట్టింది, ఒకసారేమో 18 గంటలు పట్టింది. 45 గంటలు ఎక్కువ సమయం ఎందుకు పట్టింది అంటే తక్కువ స్పీడ్తో వెళ్ళాడు, వాటర్ వాడిని వెనక్కి నెట్టింది. ఈసారి 18 గంటలు ఎందుకు పట్టింది సార్ అంటే వాటర్ వాడికి సపోర్ట్ చేసింది. ఓకేనా, సో ఇప్పుడు మనం క్లియర్ గా కనుక్కుందాం. చూడండి ఇక్కడ, మరి ఇప్పుడు నాకు కావాల్సిన డౌన్ స్ట్రీమ్ మరి 285. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఎంత తీసుకోవాలి, 18 తీసుకోవాలి. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ ప్రవాహ దిశలో పట్టిన సమయం 18 గంటలే కాబట్టి. మైనస్ నెక్స్ట్ 285, నెక్స్ట్ డివైడెడ్ బై ఎంత తీసుకుందామండి, 45, ఎందుకంటే ఇది అప్ స్ట్రీమ్. మరి ఇక్కడేమో డౌన్ స్ట్రీమ్ వచ్చింది, ఇక్కడేమో అప్ స్ట్రీమ్ వచ్చింది. తర్వాత ఏం చేద్దాం, మైనస్ చేసాక బై 2 చేద్దాం. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి, ఏమన్నా టేబుల్లో కట్ అవుతాయేమో. మరి టేబుల్లో ఏదన్నా కట్ అవుతాయా అంటే 9, 8 కదా, 9. సో ఇది 3 టేబుల్లో తప్ప ఇంకే టేబుల్లో కట్ అయ్యేలాగా లేదు. మరి 3 6లు 18, మరి 3 9లు 27, నెక్స్ట్ 3 5లు ఎంత, 15, అంతే. నెక్స్ట్ దీన్ని కట్ చేద్దాం. మరి ఇదేమన్నా టేబుల్లో కట్ అవుతుందా అంటే ఓకేనా, ఇది కూడా 3 ఏకంలో కట్టేలా ఉంది, 5 ఏకంలో కట్టేలా ఉంది, 15 ఏకంలో కట్ చేయొచ్చు. 15 3లు 45. నెక్స్ట్ లేదా ఇక్కడ 15తో కట్ చేద్దాం. చూడండి, 15 ఒకట్లు ఎంత సార్ అంటే 15. మరి 15 పోతే ఇంకెంత మిగిలింది అంటే ఓకేనా 13 మిగిలింది, ఎందుకంటే 15 2 ఎంత 30. సో 2 తగ్గింది కాబట్టి 13 మిగులుతుంది. 15 9లు ఎంత సార్ అంటే 135. ఓకేనా, అందుకే 19 రాశాను. క్లియర్ ఇక్కడ వరకు. ఇప్పుడు దీనికి ఎల్సిఎం కడదాం. మరి 3కి 6కి ఎల్సిఎం ఎంత సార్ అంటే ఎంత అండి, 6. సో ఇక్కడ ఎంత వస్తుంది అంటే 95. ఓకే, మైనస్ మరి 3 దీంట్లో ఎన్ని సార్లు, 2 సార్లు. మరి 19 2 ఎంత 38. సో ఆ 38ని తీసేద్దాం. మరి 5లో నుంచి 8 పోదు కాబట్టి అప్పు తీసుకుందాం. 15లో నుంచి 5 పోతే ఎంత, 7. సో ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే 8 ఉంటుంది. 8లో నుంచి 3 తీసేద్దాం. 8లోంచి 3 తీసేస్తే ఎంత సార్ అంటే 5. ఓకేనా, డివైడెడ్ బై 6. మరి ఇక్కడ బై 2 ఉంది కాబట్టి ఇంటూ 2. 6 2 ఎంత 12. మరి 12తో కట్ చేద్దాం. 12 5లు 60. మరి 12 5లు 60 కాబట్టి మనకి ఏమొచ్చింది, 12 4 4.8 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. 12 5లు 60 అంటే 5 భాగాలు కూడా రాదు, 4 పాయింట్ సంథింగ్. మరి 4 పాయింట్ సంథింగ్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇవి నేను తీసుకున్న ఆప్షన్స్ కాదండి, దాంట్లో ఉన్న ఆప్షన్సే. మీకు కావాలంటే పీడిఎఫ్స్ ఇన్ని ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో సేమ్ ఆప్షన్స్ తీసుకున్నానా, ఇంకేదైనా ఆప్షన్ తీసుకున్నానా అని మీకే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. ఏంటంట క్వశ్చన్ నెంబర్ 12 చూడండి, ఏమంటున్నాడు, ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 20, ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 12. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ 3 numbers is, చూడండి ఏమంటున్నాడు, 8 సంఖ్యల సగటు 20, వీటిలో 5 సంఖ్యల సగటు 12, అయినా మిగిలిన 3 సంఖ్యల యొక్క సగటు ఎంత. మరి వీటికి సంబంధించి నేను కోర్స్ రిలీజ్ చేశాను, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్ అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఈ మూడింటికి సంబంధించి నేను ఏం చేశాను, కోర్సు లాంచ్ చేశాను. ఎవరైతే ఆ కోర్సు కొన్నారో వాళ్ళు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తుంటారు. ఏ ఒక్క క్వశ్చన్ మీకు రాకపోయినా, దేనికి ఆన్సర్ రాకపోయినా కానీ మీరు నా నెంబర్కి మెసేజ్ చేయండి, సార్ నేను ఈ క్వశ్చన్ చేయలేకపోయాను, నేను మీ దగ్గర కోర్సు తీసుకున్నాను, ఎందుకు చేయలేకపోయాను అని అడిగే రైట్ కూడా మీకు ఉంది. నేను అప్పుడు చెప్పాను, ఒక్కో చాప్టర్ కి 20 hours పడుతుంది, 25 hours పడుతుంది అన్నాను. అదే ప్రకారంగా చెప్పాను, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, షార్ట్ మెథడ్ లో చెప్తాను చూడండి. మరి ఇక్కడ 8 సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 20. మరి ఇక్కడ 5 సంఖ్యల యొక్క సగటు ఎంత అంట 12. చూడండి ఇక్కడ నేను ఏం చెప్తున్నాను చూడండి. మరి 8 మంది దగ్గర ఎంత ఉన్నాయి, 20 రూపాయలు 20 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. మరి 5గురిని మనం ఏం చెప్పాం, అరే 20 20 20 తీసుకెళ్ళండి అన్నాం. అప్పుడు ఒకవేళ వీళ్ళు 20 20 తీసుకెళ్లారు అనుకోండి ఫర్ సపోజ్, మరి 8 మంది ఒక్కొక్కటి దగ్గర 20 ఉన్నాయి. మరి 5గురు 20 20 తీసుకెళ్ళుంటే మరి మిగిలే వాళ్ళు ఎంతమంది, 3. మరి ఈ 3 కూడా మనం ఎంత ఇచ్చేవాళ్ళం, 20 రూపాయలు ఇచ్చి పంపించేవాళ్ళం. ఎందుకని, అరే మొత్తం 8 మంది ఒక్కొక్కరి దగ్గర 20 20 ఉన్నాయి. ఓకేనా, మరి ఫస్ట్ 5గురు ఏం చేశారు, 20 20 తీసుకెళ్ళిపోయారా. సో మిగిలింది మీరు మీ ముగ్గురికి 20 20 వస్తే 20 తీసుకెళ్ళండి అని ఇచ్చేవాడు. బట్ నాకు తెలియకుండా వీళ్ళు ఒక మిస్టేక్ ఏం చేశారు అంటే, ఈ 5గురిని 20 తీసుకెళ్ళండి అంటే 12 రూపాయలు తీసుకెళ్ళారు. మరి ఒక్కొక్కళ్ళు ఏం చేశారు సార్ అంటే 8 రూపాయలు వదిలిపెట్టారు. మరి ఒక్కొక్కరు 8 రూపాయలు వదిలిపెడితే 5గురు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి 8 5 ఎంత 40 రూపాయలు మిగిలిపోయాయి.
మరి మిగిలిన డబ్బులు పారేయాలా? పారేయకూడదు. ఏం చేయాలి? దాంట్లో ఉన్న వాళ్ళు పంచుకోవాలి. మరి దాంట్లో ఉన్నది ఎంతమంది? ముగ్గురు. మరి మొత్తం మిగిలిన డబ్బులు ఎంత? 40. 40ని ఎంతమంది షేర్ చేసుకోవాలి? ముగ్గురు షేర్ చేసుకోవాలి. మరి దీన్ని కట్ చేస్తే ఎంత సార్ అంటే 13 3 39, అంటే 13 పాయింట్ సంథింగ్. 20కి 13 కలిపితే ఎంత సార్ అంటే 33. ఎక్కడుంది సార్ 33 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఇది నేను చెప్పిన క్వశ్చన్స్. ఒక్కసారి మన కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు వెనక్కి వెళ్ళి చూడండి, అన్ని క్వశ్చన్స్ కవర్ అయినాయా లేదా, మరి సార్ క్వశ్చన్స్ తీసుకోవచ్చా లేదా. ఓకేనా? జనవరి 5th కోర్సు లాంచ్ అవుతుంది. మరి అది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఈ 3 చాప్టర్లు మనం విన్నాం. మరి అన్ని క్వశ్చన్లు మనకి కవర్ అయినాయా లేదా? ఎవరైనా ఈ ఎగ్జామ్ కాకుండా వేరే ఎగ్జామ్ కొన్న కూడా ఇల్లు ఒక పని చేయండి. జస్ట్ ఒక 10 పేపర్స్ ఉన్నాయి. ఆ 10 పేపర్స్ లో చూడండి, యావరేజెస్ సార్ క్లాస్ విన్నాను, మరి యావరేజెస్ కి సంబంధించి క్వశ్చన్లు వచ్చినాయా రాలేదు, వస్తే ఆ క్వశ్చన్స్ నేను చేయగలుగుతున్నానా లేదా. చేయలేకపోతే కన్ఫామ్ గా మీరు నాకు మెసేజ్ చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు ఒకసారి. ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది కూడా యావరేజెస్ బేస్ చేసుకొని వచ్చింది. చూడండి ఏమంటున్నాడు. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ది 6 బాక్సెస్ ఈస్ 14 kgs. ఓకే, అండ్ ద వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ బాక్స్ ఈస్ 1/5 ఆఫ్ ది రిమైనింగ్ బాక్స్. ఓకే, వాట్ విల్ బి ది వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ బాక్స్. చూడండి, 6 పెట్టెల యొక్క సగటు బరువు 14 కిలోలు. ఓకే, మరియు మొదటి పెట్టె బరువు మిగిలిన పెట్టెల్లో 5వ వంతు అయినా మొదటి పెట్టె యొక్క బరువు ఎంత? మరి ఇక్కడ వీడు ఏం చేస్తాడు? కన్ఫ్యూజన్. దీనికి ఆన్సర్ 14 అని ఎవరు పెట్టుండ్రు, ఇంకేదన్నా పెట్టించుంటారు కానీ ఇది మాత్రం పెట్టుండ్రు. మరి ఇక్కడ వీడు ఎంత కాన్ఫిడెన్స్ గా మిమ్మల్ని ఏం చేస్తున్నాడో మీరే చూడండి. మరి వాడి దగ్గర ఎన్ని పెట్టెలు ఉన్నాయంట? 6 పెట్టెలు ఉన్నాయి. మరి 6 పెట్టెల యొక్క బరువు ఎంతంట? సగటు 14. ఓకేనా? మరి చాలా మంది దీన్ని ఇంటూ చేస్తారు. ఓకేనా? 14 6 ఎంత అంటే 84 కిలోలు అని చేస్తారు. ఇది కూడా అసలు చేయాల్సిన అవసరం లేదు, మీకోసం చేస్తున్నాను. మరియు ఆ పెట్టె బరువు మిగిలిన బరువులో చూడండి, ఆ పెట్టె బరువు ఏమంటున్నాడు? ఆ పెట్టె మొత్తం ఎన్ని పెట్టెలు ఉన్నాయి? 6 పెట్టెలు ఉన్నాయి. ఆ పెట్టె బరువు అంటే ఒక పెట్టె బరువు, ఆ ఒక పెట్టె బరువు ఏమంటున్నాడు? మిగిలిన పెట్టెల్లో 5వ వంతు అంటున్నాడు. మరి మొత్తంలో ఇది ఒక భాగం అయితే మిగిలింది ఇంకెన్ని భాగాలు అవుతాయి? 5 భాగాలు అవుతాయి అని చెబుతున్నాడు. మొత్తం 6 పెట్టెలు ఉన్నాయి. 6 పెట్టెలు కూడా ఏమంటున్నాడు? 1/5 వంతు అంటున్నాడు. మరి ఇక్కడ మొత్తం చూడండి, 6 భాగాల విలువ ఎంతకి సమానం? 1వ భాగం 14. మరి ఇది కూడా ఏమవుతుంది సార్ అంటే 14కే సమానం అవుతుంది. వాడు కన్ఫ్యూజన్ చేస్తున్నాడు, మిమ్మల్ని ఏం చేయట్లేదు. మొత్తం 6 పెట్టెలు ఉన్నాయంట, ఒకటి 14 14 14 ఉన్నాయి అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఏమంటున్నాడు అంటే మొదటి పెట్టె మిగిలిన వాటితో పోలిస్తే 5వ వంతు అంటున్నాడు. అంటే మొత్తం 5 దీని బరువు 5 భాగాలు అనుకుంటే దీని బరువు 1 భాగం అంటున్నాడు. ఓకేనా అండి? మరి ఇక్కడ చూడండి, 5 1 ఎంత? 6 భాగాలు. చాలా మంది చేసే పని ఇది. 6 భాగాల విలువ ఎంత అంటే 84, ఇందాక మనం రాసింది. మరి 1 భాగం విలువ ఎంత సార్ అంటే 14. ఇది జరిగింది. అంటే ఇప్పుడు దీని యొక్క బరువు ఎంత అని చెప్తున్నాడు? 14 అని చెప్తున్నాడు. ఓకేనా? మిగిలినవి ఇవి అని చెప్పేసి చెప్తున్నాడు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది ఎంత అంటే జస్ట్ ఎంత చెప్తామండి? 70గా చెప్తాం. చాలా చాలా చిన్న క్వశ్చన్, దీనికి పెన్ను కూడా అవసరం లేదు. ఇవన్నీ కన్ఫ్యూజన్ చేయడానికి, మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయకుండా మీరు ఒక్కసారి క్వశ్చన్ క్లియర్ గా చదవండి. 6 పెట్టెల యొక్క సగటు బరువు ఎంత? 14 కిలోలు. అంటే ఒక్కొక్క పెట్టె బరువు 14 14 14 ఉంది. ఓకే, నెక్స్ట్ అయితే మొదటి పెట్టె బరువు, మొదటి పొట్టు బరువు ఎంత నువ్వు అడిగితే చూడండి ఏమంటున్నాడు? మిగిలిన పెట్టెలో 5వ వంతు. అంటే మొదటి పెట్టె బరువు ఎంత అని నువ్వు అడిగితే మిగిలిన పెట్టెలో 5వ వంతు. మరి మిగిలిన పెట్టెలు ఎన్ని ఉన్నాయంట? 5 భాగాలు ఉన్నాయి. మిగిలినవి 5 భాగాలు అయితే వాడి దగ్గర ఉన్నది 1 భాగానికి సమానం అంటున్నాడు. మరి మొత్తం ఎన్ని భాగాలు? 6 భాగాలు. మరి 6 భాగాల యొక్క సగటు ఎంత? 14. 6 భాగాల సగటు 14 అయినప్పుడు 1 భాగం విలువ కూడా ఎంతకి సమానం? 14కి సమానం. అది వాడు చెప్తుంది. 14 ఆన్సర్ అని చాలా తక్కువ మంది పెట్టుంటారు. ఓకేనా? ఎవరైతే క్లియర్ గా క్వశ్చన్ అర్థం చేసుకుంటారో, కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళినోళ్లే ఆన్సర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడుంది సార్ 14 అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇది కూడా చాలా చిన్న క్వశ్చన్ అండి, చాలా చాలా చిన్న క్వశ్చన్. ఒకసారి చూద్దాం. చూడండి, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ వాల్యూ ఆఫ్ ది ఫ్రాక్షన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? మరి ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ పడింది, అది నేను రాస్తా. 0.14 బార్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు అంటే 0.23 బార్. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఏమంటున్నాడు? +2 అంటున్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం చేద్దాం.
+2 ఉంది కాబట్టి +2 అంతే ఉందాం. మరి ఇక్కడ బార్ పోగొట్టాలి, నేను చెప్పాను బార్ పోగొట్టాలి ఏం చేయాలంటే అక్కడ ఉన్న నెంబర్ మొత్తం రాయాలి. మరి అక్కడ ఉన్న నెంబర్ ఎంత? 14. ఓకే, మరి బార్ లేని నెంబర్ ఎంత? 1, దాన్ని -1 చేయాలి. మరి ఇక్కడ బార్లు ఎన్ని ఉన్నాయి? ఒక నెంబర్ మీద ఉంది బార్ ఉంది కాబట్టి ఒక 9. ఎన్ని నెంబర్ మీద బార్ లేదు? ఒక నెంబర్ మీద బార్ లేదు కాబట్టి ఒక 0. ఎప్పుడు ఇది? పాయింట్ తర్వాత, అందుకని. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూద్దాం. చూడండి, మరి 0.23 బార్, ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత? 23. మరి బార్ లేని నెంబర్ ఎంత? 2, అందుకే 2 తీసేశారు. మరి పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఎన్ని వాల్యూస్ వస్తాయి? 2 వాల్యూస్ వస్తాయి. మరి ఇక్కడ చూడండి, మరి ఇప్పుడు ఈ 23 కదా, బార్ ఎన్నిటి మీద ఉంది? ఒక నెంబర్ మీద ఉంది, సో అందుకని ఒక 9. మరి ఎన్ని నెంబర్ మీద బార్ లేదు? ఒక నెంబర్ మీద బార్ లేదు, ఒక 0. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎంత? 2. మరి ఇక్కడ చూడండి, 40 లోంచి 1 పోతే 13/90. ఓకే, నెక్స్ట్ ప్లస్ తర్వాత చూడండి, 23 లోంచి 2 పోతే ఎంత అంటే 21/90. నెక్స్ట్ +2. మరి 2 అన్నాడు కాబట్టి 2 ఇక్కడే రాద్దాం. మరి ఇక్కడ 90 ఎల్సిఎం ఏమవుతుంది? కామన్ అవుతుంది. మరి 21కి 13 కలిపితే ఎంత సార్ అంటే జస్ట్ 34. అప్పుడు ఏమవుతుంది అంటే 34/90 అవుతుంది. మరి 34/90. మరి 34/90 ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సి ఆన్సర్ గా చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ మనం కట్ చేద్దాం సార్ అంటే కట్ చేయొచ్చు, బట్ కట్ చేస్తే అక్కడ ఆన్సర్ లేదు, అందుకే మనం కట్ చేయలేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. మరి క్వశ్చన్ నెంబర్ 15 కూడా చాలా చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. బట్ దీన్ని ఎవరైతే టఫెస్ట్ క్వశ్చన్ గా భావిస్తారో వాళ్ళ టైం మాత్రమే వేస్ట్ అవడం జరుగుతుంది. చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ రూపీస్ 2000 రూపీస్ 6.25% పర్ యానం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ పీరియడ్ 14th February 2023 to 28th April 2023. చూడండి ఏమంటున్నాడు, 14 ఫిబ్రవరి 2023 నుండి 28 ఏప్రిల్ 2023 వరకు సంవత్సరానికి 6.25% వడ్డీ రేటుతో ఓకే 2000 పైన వచ్చు సాధారణ వడ్డీని కనుగొనండి. మరి ఎప్పుడు సార్ మీరు డబ్బులు ఇచ్చింది అంటే February 14. మరి February 14 అంటే మొత్తం ఇది చూడండి 2023. మరి ఎన్ని రోజులు ఉంటాయి? 28 రోజులు ఉంటాయి. మరి నువ్వు ఎప్పుడు ఇచ్చావు? February 14 ఇచ్చావు. అంటే ఏం చేయాలి? ఒక 13 రోజులు తీసేయాలి. చూడండి, మరి 28లో నుంచి ఒక 14 తీసేద్దాం. 14 13 తీసేద్దాం. మరి 13 తీసేస్తే ఏమొస్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి జస్ట్ 15 రోజులు వస్తాయి. అంటే మనకి వాడు డబ్బులు ఇవ్వాల్సింది ఎన్ని రోజులు డబ్బులు ఇవ్వకూడదు సార్ మనకి అంటే ఒక 15 రోజులు డబ్బులు ఇవ్వాలి. ఎందుకంటే 13 రోజులు మనం ఇవ్వలేదు. జనవరి 1, 2, 3, ఫిబ్రవరి 1, 2, 3 మనం ఏం ఇవ్వలేదు. ఎక్కడి నుంచి ఇచ్చాం వాడికి? February 14 వాడికి డబ్బులు ఇచ్చాం. మరి February 14 వాడికి డబ్బులు ఇచ్చామంటే ఈ రోజు నుంచి కౌంట్ రాసుకుంటాం మనం, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు February 14 నీకు డబ్బులు ఇచ్చానని మనం రాసి వాడికి ఇస్తాం. అంటే మనం February 14 వాడికి ఇచ్చింది కౌంట్ చేయాలా లేదా? కౌంట్ చేయాలి. మరి ఫిబ్రవరి మొత్తం 28 రోజులు ఉంటాయి. ఎందుకు సార్ 28 రోజులు ఉంటాయి అంటే ఇది 2023 లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ అయితే ఏం చేసేవాడిని 29 రోజులు అని చెప్పి 29 తీసుకునేవాడిని. మరి 28 కాబట్టి 28. మరి అయితే 13 రోజులకి వాడు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకని? February 14 నుంచి లెక్క స్టార్ట్. సో అందుకని 13 తీశాను. అంటే ఎన్ని రోజులు సార్ అంటే 15 రోజులు ఇక్కడ రాస్తున్నాను. మరి ఫిబ్రవరిలో నేను వాడు నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎన్ని రోజులు డబ్బులు? 15 రోజులు. మరి ఫిబ్రవరి తర్వాత మార్చ్. మరి మార్చ్ ఎన్ని రోజులు సార్ అంటే 31 రోజులు. ఓకే, క్లియర్. దాని తర్వాత ఏప్రిల్కి వెళ్ళాను. చూడండి, మరి ఏప్రిల్ 28వ తారీఖు వాడు నాకు డబ్బులు ఇచ్చాడు. మరి 28వ తారీఖు కౌంట్ చేస్తామా? కౌంట్ చేయం. ఎక్కడి వరకు తీసుకుంటాం? 27 వరకే మనం తీసుకుంటాం. అరే అదేం సార్ ఇక్కడైతేనేమో February 14 తీసుకున్నారు అంటే నేను వాడికి డబ్బులు ఇస్తున్నాను. ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాను? February 14 రోజు నీకు డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి వాడికి ఇస్తాను. మరి వీడి కౌంట్ ఎలా చేస్తాడు చూడండి. ఏప్రిల్ 27వ తారీఖు వరకు 27వ తారీఖు వరకు ఇంత అయింది, సో ఇదిగోరా నీ డబ్బులు అని చెప్పి ఇస్తాడు. అంటే ఈ రోజు కౌంట్ చేయడు. ఎందుకని? ఈ రోజు వాడు మన డబ్బులు మనకు రిటర్న్ ఇస్తున్నాడు. మన డబ్బులు మనకి రిటర్న్ ఇస్తున్నాడు కాబట్టి వాడు ఏం మాట్లాడు? ఆ డబ్బుల గురించి ఏం మాట్లాడు? అరే నిన్నటి వరకు ఇంత వడ్డీ అయిందిరా, సో ఇదిగోరా ఆ డబ్బులు అని చెప్పి ఇస్తాడు. అంటే మొత్తం ఎన్ని రోజులు సార్ అంటే ఇక్కడ చూడండి, మరి 7, 3, 10. సో మొత్తం ఎంత అంటే 73 రోజులు అయింది. అంటే నేను ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాను? 73 రోజులకి ఇచ్చాను. మరి ఇంట్రెస్ట్ కి ఫార్ములా తెలుసు, I is equal PT. ఓకేనా, PTR బై ఏం తీసుకుందామండి? 100 అనే ఫార్ములా తీసుకుందాం. సో ఇంట్రెస్ట్ I is equal P ప్రిన్సిపల్. మరి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాము? 2000 రూపాయలు ఇచ్చాము. ఓకే, టైం. మరి టైం ఎంత సార్ అంటే 73 రోజులు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6.25%. నెక్స్ట్ PTR బై 100. మరి 100 అయితే ఇక్కడ దేంట్లో ఉంది? ఇది డేస్ లో ఉంది.
మరి డేస్ లో ఉంది కాబట్టి డేస్ ని ఇయర్స్ లోకి మార్చాలి. ఇయర్స్ లోకి మార్చాలి కాబట్టి 365. ఎందుకు సార్ 365 తీసుకున్నారు అంటే మరి ఇది ఏంటంట నార్మల్ ఇయర్ కాబట్టి 365. లీప్ ఇయర్ అయితే 360 ఏం తీసుకునేవాడిని 6 తీసుకునేవాడిని. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. చూడండి ఇక్కడ చూడండి 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. ఓకే 75 3 75 ఎన్ని సార్లు 5 సార్లు. ఓకేనా మళ్ళీ 5తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి 5 ఒకట్లో 5 ఎన్ని సార్లు అంటే 4 సార్లు. మరి ఇక్కడ పాయింట్ ఉంది. మరి పాయింట్ పోవాలంటే ఏం చేద్దాం ఇంటూ 100 చేస్తే పాయింట్ రిమూవ్ అయిపోతుంది. ఓకేనా అండి అప్పుడు 625 అవుతుంది. మరి 4 ఒకట్లో 4 ఎన్ని సార్లు 25 సార్లు. ఇక్కడ 625 ఉన్నట్టు పాయింట్ రిమూవ్ అయిపోయింది కదా. 25 ఒకట్లో 25 ఎన్ని సార్లు 25 సార్లు. అంటే నాకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే జస్ట్ 25 రూపాయలు. మరి ఎక్కడుంది సార్ అంటే ఆప్షన్ బి లో ఉంది కాబట్టి వెంటనే మనం బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. చూడండి క్వశ్చన్ నెంబర్ 16 ఏమంటున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది లార్జెస్ట్. ఈ క్రింది వాణిలో ఏది పెద్దది. మరి దీంట్లో ఏదో పెద్ద ఫ్రాక్షన్ ఉందంట దాన్ని కనుక్కోండి అంటున్నాడు. మరి దాన్ని మనం ఎలా కనుక్కుంటామో చెప్పాను. చూడండి మరి ఫస్ట్ ఈ రెండింటిని కంపారిజన్ చేద్దాం. చూడండి 9 ఏళ్ళు ఎంత సార్ అంటే 9 ఏళ్ళు 56. ఓకే మరి 8ని దీంతో వేద్దాం. 8 ఆర్లు 48 అంటే 480 కంటే ఎక్కువే వస్తుంది. మరి రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటిది ఇదే ఎందుకంటే ఇక్కడ 480 వస్తుంది కాబట్టి. సో వెంటనే ఇది 56 కాబట్టి ఇది పెద్ద నెంబర్ కాదు. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఇది. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరిని చూద్దాం. చూడండి మరి దీన్ని ఏమనుకుందాం 50 అనుకుంటా దగ్గరగా. చూడండి 50 అనుకున్నాం అనుకోండి 5 9 ఎంత 45. 450 కూడా రాదు ఇంకా తక్కువే వచ్చింది బట్ 450 తీసుకున్నాం. ఓకే మరి దీన్ని ఏమనుకుందాం 80 అనుకుందాం. 8 ఆర్లు ఎంత చూడండి 8 ఆర్లు 48 480. మరి రెండిట్లో ఏది సార్ పెద్దది అంటే మనకి ఏది పెద్దదని తెలిసిపోతుందండి ఇదే పెద్దదని తెలిసిపోతుంది. ఎందుకంటే దీని వాల్యూ ఎంత అంటే ఓకేనా 450. మరి దీని వాల్యూ చూస్తే ఎంత వస్తుంది 480 వస్తుంది. సో వెంటనే నేను ఏం చేస్తున్నాను అంటే దీని వాల్యూ చిన్నది కాబట్టి ఇది క్యాన్సిల్. నెక్స్ట్ ఈ రెండింటిని చెక్ చేద్దాం. చూడండి మరి ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం సార్ అంటే 50 అనుకుందాం. మరి చూడండి 9 5లు ఎంత అంటే 45. మరి ఇది కూడా ఎంత 450. 450 కూడా రాదు ఎందుకంటే ఇక్కడ 48 ఉంది కాబట్టి. ఓకేనా సుమారుగా 450. మరి దీన్ని 50 అనుకుందాం ఫర్ సపోజ్. చూడండి మరి 50 అనుకుంటే 5 ఆర్లు ఎంత అంటే 30. ఓకేనా 300. నెక్స్ట్ 5 ఆర్లు ఎంత అంటే 330 వస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఏది సార్ పెద్ద వాల్యూ అనిపిస్తుంది అంటే ఇదే పెద్ద వాల్యూ అనిపిస్తుంది. ఓకేనా ఎందుకని చూడండి దీన్ని ఇంటూ చేస్తే 5 ఆర్లు 30 అంటే 300. మరి 5 ఆర్లు 30 అంటే 330. దీని వాల్యూ ఎంతకి సమానం సార్ అంటే 330కే. మరి అది చూస్తే దగ్గరగా 450కి దగ్గరలో ఉంది. మరి ఏ సార్ పెద్ద నెంబరు అంటే 48/55. మరి ఎక్కడుంది సార్ 48/55 అంటే ఆప్షన్ సి లో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనండి ఈ విధంగా మనం ఎనీ క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. ఇవి నేను ఎన్నో సార్లు చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి రిపీట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. దీనికి అసలు మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. టైం కూడా తీసుకోదు. చూడండి ఏమంటున్నాడు క్వశ్చన్ నెంబర్ 17. ఏ పర్సన్ ట్రావర్స్ certain distance in 7 hours at a speed of 4 km/h. Okay, some more distance in 2 hours at a speed of 2 km/h. Find the average speed of the entire distance covered. చూడండి ఏమంటున్నాడు ఒక వ్యక్తి 4 కిలోమీటర్ల వేగంతో 7 గంటల్లో కొంత దూరాన్ని మరియు 2 కిలోమీటర్ల వేగంతో 2 గంటల్లో మరికొంత దూరాన్ని కవర్ చేశాను. ఓకే పూర్తి దూరం కోసం అతని యొక్క సగటు వేగం ఎంత. చూడండి మరి ఇతను ఎంత స్పీడ్ తో వెళ్ళాడంట 4 స్పీడ్ తో వెళ్ళాడు. మరి ఎన్ని గంటలు ప్రయాణించాడు 7 గంటలు. మరి 7 4 ఎంత సార్ అంటే ఇతను 28 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. ఎప్పుడు ఫస్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఇంకో 2 గంటల పాటు ఎంత స్పీడ్ తో వెళ్ళాడు 2 స్పీడ్ తో వెళ్ళాడు. మరి గంటకి 2 కాబట్టి 2 2 ఎంత 4 కిలోమీటర్లు. ఓకే అయిపోయింది. మరి నాకు కావాల్సింది యావరేజ్ స్పీడ్. ఓకేనా నాకు కావాల్సింది యావరేజ్ ఏం కావాలంటే అండి యావరేజ్ స్పీడ్ కావాలి. మరి మొత్తం నేను ప్రయాణించిన దూరం ఎంతో చెప్పమన్నాను అనుకోండి. ఇక్కడ ఒక 28 ఇక్కడ ఒక 4. 28కి 4 కలిపితే ఎంత సార్ అంటే 32 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. ఇదేంటిది దూరం. మరి దానికి పట్టిన కాలం చూడండి ఇక్కడ ఒక 7 గంటలు మరి ఇక్కడ ఒక 2 గంటలు. మొత్తం ఎన్ని గంటలు పట్టింది 9 గంటలు. మరి మొత్తం 9 గంటలు. నేను ట్రావెల్ చేసింది మొత్తం 32 కిలోమీటర్లు. మరి ఎంత సమయం తీసుకున్నాను 9 గంటలు తీసుకున్నాను. మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. మరి ఏ టేబుల్లో పోతుంది సార్ అంటే 9వ ఎక్కంలో పోతుంది. 9 4 అయితే పోదు. 9 4 36 కాబట్టి 9 3 ఎంత సార్ అంటే 27.
మరి 27 పోతే ఎంత మిగిలింది? 5/9. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3/5/9. మరి ఎక్కడుంది సార్ 3/5/9 అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూసేస్తున్నాం. చూడండి ఇక్కడ వరకు మనం చూసినట్లయితే ఎన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం సార్ అంటే చూడండి ఒకసారి ఇక్కడ వరకు మనం 17 క్వశ్చన్స్. సో టోటల్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. 35 లో హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆల్రెడీ మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. చూడండి ఏ ఒక్క క్వశ్చన్ అయినా డిఫికల్ట్ గా అనిపించిందా? ఏమి డిఫికల్ట్ గా అనిపించలేదు. 1-2 క్వశ్చన్లు మాత్రమే టైం టేకెన్ ఉన్నాయి. దీని తర్వాత క్వశ్చన్స్ ఇంకా చాలా చాలా ఈజీగా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకుంటారో డెఫినెట్లీ వీఆర్ సక్సెస్. ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ కైనా మనం ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. దానికోసం మనం ఏం చేయాలి సార్ అంటే పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నుంచి చాప్టర్ బై చాప్టర్ నేర్చుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం జనవరి 5th నుంచి ఓకేనా అండి ఒక న్యూ కోర్స్ అనేది లాంచ్ చేయబోతా ఉన్నాం. మరి ఆ కోర్స్ ఎలా ఉంటది ఏంటి అనేది నీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే ఇంకా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోలేదో ఖచ్చితంగా వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. నేను దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం టుమారో అంటే జనవరి 1st మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఎవరైతే మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే కొన్ని ఫెసిలిటీస్ వర్తిస్తాయి. దాని గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఇంకా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. ఒకసారి మా సార్ క్లాసెస్ వినండి, చూడండి ఏ విధంగా ఉన్నాయో అని చెప్పేసి మీరే సపోర్ట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ.